మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరో సమయము మీ మధ్యలోకి రావడానికి ప్రభు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభు కృపను బట్టి నన్ను ప్రేమించి మరో పర్యాయము ఈ సంఘ క్రమంలో వాక్యం అందించడానికి ఆహ్వానించిన స్థానిక దైవజనులను బట్టి ప్రత్యేకంగా వందనాలు. అలాగనే దైవజనురాలకి, కుటుంబ సభ్యులకు, చేరి వచ్చిన మీ అందరికీ శబ్దాంతరాల ద్వారా నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని కృపను బట్టి ఈరోజు మనం సజీవులుగా ఉండటానికి ఆయన కృపే మనకు తోడ్పడింది. ఆయన కృప లేకపోతే ఈరోజు చూస్తాం మనం చాలా కష్టం అన్నమాట. ఆయన ఈరోజు ఓన్లీ బ్రతుకు అంటేనే మనం ఈరోజు నిద్ర నుంచి మేలుకున్నాం. లేకపోతే హల్లెలూయా, స్తుతి మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చివరి 2 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఆమెన్. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. జీవము కలిగిన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు. మరో పర్యాయము దేవా ఈ సంఘంలోకి ఇలా రావడానికి మీరు చూపిన కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నీ పక్షంగా ఇక్కడ నిలబడటానికి కృప చూపినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవా మీ పక్షం వహించిన మీ దాసును నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ నీ నోటి బోరగా మీ దాసు నోటిని మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి నీవే సమకూడిన శబ్దాంతరాల ద్వారా వింటున్న ఈ వర్తమానం ఎవరెవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే కృపను కూడా దయచేయండి. శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి అయా ఘనమైన నీ సేవ భూదిగంతల వరకు వెళ్ళి ఉన్నతంగా చేసి నిన్ను మహింపరచుకోవడానికి కూడా కృపను దయచేయండి ప్రభు. క్రీస్తు న్యాయపీఠం ధైర్యంగా ఎదుర్కోవడానికి కృపను దయచేయండి. ఆనాడు బలా మంచి దాసుడా, మంచి దాసురాలని చెప్పని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు నీతో కలిసి నిత్య దేవవధువులో నువ్వు నిర్ణయించిన ఆ ఉన్నత స్థానంలోనే నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసే భాగ్యం కలుగునట్లుగా, మేము సంపూర్ణులమగునట్లుగా, ఈ భూమి మీద నీ పని సంపూర్ణంగా చేసి నిన్ను మయంపరచున్నట్లుగా మా ప్రభువా కావలసిన ఉపదేశాన్ని మాకు అందించి మా ప్రాణాత్మ శరీరాలను సంతృప్తిపరచమని నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నాం మా ప్రభువా. అయా ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటంధకార శక్తులు అవి ఏమున్నా యేసునామములో బంధిస్తున్నాం ప్రభువా. ఈ గ్రామం చుట్టూరు, ఇదిగో తండ్రి ప్రాంతం చుట్టూ సిలువ రక్తపు కంచె ఉండునుగాక. ఈ మహిమేగ ఇక్కడ ఆవరించి ఉండునుగాక. అయా నీ బలమైన సన్నిధి ప్రభావం మా మధ్యలో ఉండునుగాక. ఈ ప్రాంతం అంతా సీనాయి పర్వతంగా మార్చబడునుగాక. నీలోంచి బలమైన ప్రభావం నలుదిక్కులకు వెళ్ళునుగాక. మా ప్రభువా సహాయం చేయి. మీరే అగ్ని ప్రాకారమై
జ్ఞాపకం చేయబడే సమస్తం చుట్టూ ఉండండి అయ్యా. మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాం. దేవా ఇదిగో తండ్రి, నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించి నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి ప్రభువా. నీవే తోడుండి సమస్తంలో నీ ఆత్మకార్యములు జరిగించమని నన్ను మమ్మలను హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడను ప్రభు. మమ్మల్ని అందరూ చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. నీ ఉన్నతమైన కార్యములు జరిగించమని నీవు తోడు నడిపి సహాయము చేయమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ వాక్యాన్ని బట్టి నేను మహింపరచుకుంటూ నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాము మా తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు సమ్ముకుడిన మీ అందరికీ మరొక మారు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. మనలో వినికిడి లోపం ఎవరికి ఉంది చెప్పండి, ప్రేయర్ చేస్తా. ఎవరికి లేదుగా. వినికిడి లోపం అంటే చెవుడండి. చెవుడు అయ్యా నాకు సరిగా వినపడదండి, సరిగా వినపడదు అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను చెప్పే మాటలు చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటయ్యా మాటలు అంటే పైన చెప్తా ఉన్నాడు. ఆ వచనాన్ని పై భాగంలో నేను జయించి అంటే తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం యేసు ప్రభు వారికి ఇవ్వబడింది. అయితే ఎవరైతే జయిస్తారో ఆ జయించిన వారికి ఆ సింహాసనం ఇవ్వబడుతుంది అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి మనం ముందుగా జయించాల్సిన ఏంటి? చిన్న చిన్న లోపాలే. నిద్రని జయించాల, నిద్రని జయించాలి. నిద్రని జయించలేకపోతే మాత్రం ఇక మనకేం ఉండదన్నమాట. అబ్రహాం గారు బలి అర్పణ చేసి వాటికెళ్ళి అంతే మమేకంగా చూస్తూ ఉన్నాడు. చూస్తా 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 తెలియకుండా గాఢ నిద్ర పట్టింది ఆయనకి. కటిక చీకటి కమ్మెను అని ఉంది అక్కడ. ఆ నిద్ర పుణ్యం అంటేనే 400 సంవత్సరాలు పరాయి దేశానికి నీ సంతానం బానిసలు వెళ్తారు అన్నారు. ఏ నిద్ర పుణ్యం? ఆ బలి అర్పణ చేసే ముందు కొంత చేశాడు, గోవులను మాత్రం నడింకి తెగ నరకలేదట. అవి అట్లా పెట్టి వాటి మీద కాకులు కానీ గద్దలు కానీ ఏవి వచ్చి పడి ఎంగిలి పడకుండా జాగ్రత్తగా కాపులా కాస్తూ ఉన్నాడు. ఆ కాపులా కాస్తా 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 మనం కూడా అంతేగా. ఏడన్నా అట్లనే చూస్తా 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 తెలియకుండా అని చెప్పదు. అదేందో ఆశీర్వాదం. మందిరంలో అయితే ఇంకా ప్రశాంతంగా నిద్రపోతుంది. మందిరంలో అయితే ఇంకా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇంటికాడ నిద్రపోమంటే పొరపాటు కూడా నాకు నిద్రపడతలేదు పాష్ గారు అంటారు. అబ్రహాము ఆ రోజు నిద్రపోవటం, ఆ నిద్ర పుణ్యం అంట. 400 సంవత్సరాలు నీ సంతానం నీది కాని దేశానికి బానిసలుగా ఉంటారు. ఆ మాట చెబితే అదే టయానికి కొంచెం ముందుగానో కొంచెం లేటుగానో ఒక లెక్క చూస్తే 430 అంటున్నాడు. కాబట్టి అక్కడ ఈయన అడ్వాన్స్గానే మోషే గారు 430 సంవత్సరాలు అక్కడ బానిసలకు ఉన్నారని లెక్కగా చెప్తా ఉంది. అయితే 390వ సంవత్సరానికే మోషే గారు ప్రయత్నం చేశాడు. కట్ చేస్తే మిద్యాను దేశం పారిపోవాల్సి వచ్చింది. కొద్దిగా ఓపిక పట్టేది బాగుండే, కానీ అలా ఆ మిస్టేక్ వల్ల కూడా మోషే సరిచేయబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 400 సంవత్సరాలు బానిసలు నిద్ర పుణ్యం, నిద్ర పుణ్యం. ఒక ఆయన అయితే నిద్ర నిద్రపోయిండు అంటే ఇక చెప్పకూడదు. ఒక ఆడ మనిషి ఒళ్ళో పండుకున్నా అనమాట, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సంసోను చెప్పమ్మా ఏంది, ఏం సంగతి చెప్పు, ఏం సంగతి అని
సరసాలు ఆడుతా రొసరొసాలతో దేవుడు తన మీద ఉన్న ప్రణాళికను పక్కన పెట్టేసి ఇక ఆయన పోయి ఆడ ఒక వ్యభిచారి ఒడిలో తలపెట్టి నిద్రపోతూ ఉన్నాడు. కట్ చేస్తే ఏమైంది? దేవుడు తాను నిర్ణయించినటువంటి అభిషేకం పోవటానికి తన నోటి ద్వారానే చెప్పకూడని విషయం చెప్పేశాడు. ఫిలిస్తీన్లు వచ్చి క్షౌరం చేయించేశారు. ఎప్పటి వల్ల విరజిమ్ముదా అని చెప్పని లేచి ఇదిలిస్తానంటే ఏముంది ఇదిలియటానికి? మొత్తం శుభ్రంగా అంటక కట్ చేసి వదిలేశారు. అభిషేకం కాస్త పోయింది. ఆ తర్వాత కళ్ళు పోయినాయి. అర్ధాంతరంగా చచ్చాడు నిద్ర వల్ల. ఇంకో ఆయనేమో యుద్ధ సమయమందు యుద్ధంలో రాజు ముందుండాల, ఆడుండాల్సిన ఆయన మీరు వెళ్ళండి అబ్బాయి, మీరు వెళ్ళండిలే అని చెప్పని మిద్దె మీదకి ఎక్కి ప్రశాంతంగా నిద్రపోయాడు. సాయంత్రం 5 గంటలప్పుడు ఎందుకో మెలకు వచ్చింది. లేచి అటు ఇటు తిరుగుతా కిందకు చూసిండు. ఆడ చూస్తే ఒక మంచి తల్లి పైకప్పు కూడా లేకుండా స్నానం చేస్తూ ఉంది. ఈయనకు ఆల్రెడీ చాలామంది ఉపపత్నులు ఉన్నారు, భార్యలు ఉన్నారు. కానీ ఆ సౌందర్యాన్ని చూడంగానే ఈయనకు ఆకర్షణ కలిగి రహస్యంగా కొంతమందిని పిలిపించుకొని ఆమెతో పాపం చేయటం వల్ల గర్భం దాల్చానని చెప్పగానే ప్లాన్ వేసాడు ఉరియాని చంపేయటానికి. మచ్చటంగా ఉరియాని రక్తాపరాధం ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రాణానికి ప్రాణం అయిపోవాల్సింది. అంతే, ఏదైనా మారదు. ఇక దేవుని శాసనం అది. బాగా ఎరిగినవాడు దావీదు. నిద్రని జయించి నిద్ర ఆడాడ ఏ సమయంలో నిద్ర అంటే నాకు ఈ సాయంకాలం నిద్ర అంటే భయం. అబ్రహాం గారు అట్నే నిద్రపోయి తేడా పట్టు, దావీదు గారు అట్నే నిద్రపోయి తేడా పట్టు. ఈ సమయంలో నిద్రపోతే ఇక ఏమైతే భయం నాకు. అందుకని పగలు నిద్రపోను. అసలు సామాన్యంగా నిద్ర రాదు. ఎప్పుడన్నా ఇక ప్రాణం అలసింది అనుకున్నప్పుడే నిద్ర వస్తుంది, లేదంటే మాత్రం నిద్రపోను. నేను రాత్రి 2:30, 3 అవుతుంది నిద్రపోయేసరికి. అప్పుడు దాకా ప్రార్థనలో ఉంటాయి. ఆన్లైన్ చేసినా కానీ తొందరపడి నిద్రపోను. నా క్రమం చొప్పున నేను ఆ పని ప్రార్థన చేసి ఆ తర్వాతనే నిద్రపోవాలి. ఇక శరీరం బాగా అలిసిపోయినప్పుడు ప్రభు నా వల్ల కావట్లేదని చెప్పేసి అని ఇక అప్పుడు ఒకళ్ళు ఎప్పుడో 100కో 1,00,000కో అంటారు కదా, అట్లా ఒకసారి నిద్రపోతారు. ఇప్పుడు మనం మొదటిగా జయించాల్సింది ఏంటిది? నిద్రను జయించాల. నిద్రను జయించి ఏం చేయాలి పాష్ గారు అంటే పెందలు కాళ్ళు వేసి అన్ని అంట్లు తోముకొని, మగవాళ్ళు అయితేనేమో పొలానికి పోయి గడ్డి మోపు తీసుకొచ్చి ఏంది ఆ టయానికి 8 గంటలకల్లా రాగానే వేడిగా మంచిగా అన్నం వేసుకొని తిని పెరుగన్నంతో చక్కగా కడుపు నిండా తిని ఇక పదవే పొలానికి పోదాం అంటానికి కాదు. నిద్ర చేయించేది దేనికంటే ప్రార్థన చేయటానికి. లేవి 6:13లో బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుతానే ఉండాలని ఉంది. మన హృదయంలో ఒక బలిపీఠం ఉంది. ఇది మండిందనుకో, హృదయంలో ఆ బలిపీఠం మీద ప్రార్థన అనే అగ్ని మండిందనుకో, పరిశుద్ధాత్మ అనే అగ్ని మండిందనుకో, వాక్యం అనే అగ్ని మండిందనుకో, విజ్ఞాపన అనే అగ్ని మండిందనుకో, నువ్వు ఇంకొక వ్యక్తిని మండిస్తావు. ఆమెన్, హల్లెలూయా. అసలు నువ్వే మండకుండా సప్పగా ఉన్నావు అనుకో, నీ కుటుంబంలో నీవు ఆశీర్వాదం ఏం చూస్తావు? నీ వాళ్ళని ఏం రక్షించుకోగలుగుతావు? ప్రార్థన ద్వారానే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ప్రార్థన ద్వారానే ప్రతి రోగానికి స్వస్థత ఉంది. ప్రార్థన ద్వారానే ఆత్మలు సంపాదించగలుగుతావు. ప్రార్థన ద్వారానే పరిచర్య విస్తరించగలుగుతుంది. ప్రార్థన ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారానే నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ప్రార్థన ద్వారానే చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల పొందుతారు ప్రజలు. ప్రార్థన ద్వారానే నువ్వు అన్ని ఆశీర్వాదాలు యేసు ప్రభు వారి యొక్క పోలికలో కూడా నువ్వు మార్చబడతావు. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన నీ హృదయంలో ఉన్న బలిపీఠం మీద నువ్వు ప్రార్థన అనే అగ్ని వేయాలా. నా వల్ల కావట్లేదు పాస్టర్ గారు, అంత ప్రార్థన చేద్దామనంటే చేతనైన ప్రార్థన మోకాళ్ళు వేసేయి. మోకాళ్ళు లొంగకపోతే కుర్చీలోనే కూర్చొని చేయి. అసలు ముందు స్తుతించు. 50వ కీర్తన చివరి వచనంలో మాట ఉంది, స్తుతి యాగము చేయవాడు నన్ను మహింపరుస్తూ ఉన్నాడు. తద్వారా దేవుని యొక్క రక్షణ తాను అనుభవించినట్లుగా తానే స్తుతించడం ద్వారా మార్గం ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంటే ప్రభు నీ దగ్గరకు వచ్చి
ఆయన యొక్క బలమైన అభిషేకం నీ మీద ఉండేలాగా నువ్వు స్తుతిస్తే చాలు. అప్పటి వరకు నిన్ను పట్టి వేరిపిస్తున్న దురాత్మలు వారిపోతాయి. ఆమేన్. అప్పటి వరకు నిన్ను ప్రార్థన చేయకుండా అడ్డగించినటువంటి దుష్టుడు వాడి దోతలు వారిపోతాయి. ఆమేన్. ఏంది? నువ్వు స్తుతించు. మొదటిగా దేవుని సన్నిధిలో అయినా ఇంట్లో అయినా కూర్చున్నప్పుడు మొదటిగా ప్రారంభంలో నువ్వు స్తుతించు. ఆ తర్వాత ప్రభు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ తర్వాత నీ కోసం ప్రార్థన చేసుకోమాక. నీ కోసం ప్రార్థన చేయకూడదు, నీ పక్క వారి కోసం ప్రార్థన చేయి. ఆమేన్. హల్లెలూయా. చివరిలో ఎటుగుడు నీ అవసరం ఏందో యేసయ్యకి తెలుసు. మనం ఏం చేస్తామంటే అడావుడిగా మన అవసరాలన్నీ చెప్పి చివరిలో ప్రభువా నాకు చాలామంది చెప్పారు వాళ్ళ అవసరాలన్నీ తీర్చేసు నామములో ఆమేన్ ఇట్టని ముగిస్తాం. అది కాదు. మొదటిగా నువ్వు అందరి కోసం ప్రార్థన చేయి. చివరిలో నీది ఒక చిన్న 2 నిమిషాల ప్రార్థన పెట్టుకో. ఆ తర్వాత నీ జీవితంలో నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు. అంతే. ఆమేన్. హల్లెలూయా. అద్భుతాన్ని చూస్తావు. నేను అనుభవించి చెబుతున్నా ఆ మాట. నేను అది అనుభవించి చెబుతున్నా. ప్రారంభంలో నేను స్వార్థప్రియుడినే. నా కోసం, నేను నా కుటుంబం కోసం, నా వాళ్ళు అని చెప్పని మొదలుపెట్టే ప్రార్థన. తర్వాత ప్రార్థన గుంపులో కూర్చోగానే అర్థమైంది అసలు నా గురించి నేను ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన అంటే అందరి కోసం ప్రార్థన చేయటం అసలు ప్రార్థన అంటే అని చెప్పని అప్పుడు తెలిసింది. ఆ తర్వాత అందరి కోసం ప్రార్థన చేస్తా. కొద్ది సమయం ఇంకొక సమయాన్ని నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని నా కోసం, నా వ్యక్తిగత కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఒకప్పుడు ఏ వ్యక్తుల మధ్యలో కూర్చొని ప్రార్థన నేర్చుకున్నానో ఇప్పుడు ఆ వ్యక్తులే మనం అప్పుడు చూసిన దానియేలేనా ఈ వ్యక్తి అని చెప్పని అనుకునేలాగా నా ప్రభు మలచాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను కూడా మారుస్తాడు నా ప్రభు. నిన్ను కూడా అలాగా అంతకంటే గొప్పగా తీర్చిదిద్దుతాడు నువ్వు మనసు నిలిపితే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మనసు నిలిపితే మొదటిగా నువ్వు జయించాల్సింది ఏంటంటే నిద్రను జయించాల. రెండవది తిండిని జయించాల. వారంలో ఒక్కరోజైనా నీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం, నీ కుటుంబంలో రక్షణ లేని వారి కోసం, సమస్యలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, అత్త కోడల మధ్య, మామ అల్లుళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య, కడుపును పుట్టిన బిడ్డల మధ్య. ఇప్పుడు తల్లిదండ్రులకి కడుపును పుట్టిన బిడ్డల సమస్యలు లేవా? లేనోళ్ళు ఎవరు లేరు, ఉన్నారు. ఆ సమస్యల కోసమైనా వాటితో పాటు చివరిలో నీ సంఘ క్షేమాభివృద్ధి కోసం కూడా నువ్వు వెళ్ళి ఎక్కడైతే ప్రభు బల తీసుకుంటున్నావో, ఎక్కడైతే నీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసము పాటుపడుతున్నటువంటి దైవజనుడు ఉన్నాడో ఆ దైవజనుడిని, ఆ కుటుంబాన్ని, అలాగనే నువ్వు వెళుతున్న సంఘాన్ని, నీతో పాటు ప్రభు వల్ల చేవేస్తున్న బిడ్డలను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైనా తెలుసా? అసలు నా కోసం నేను ప్రార్థన చేయడం అసలు ప్రార్థనే కాదు అనిపిస్తుంది నీకు. ఉపవసించి ప్రార్థన చేసేది కూడా. నేను అలానే ప్రార్థన మొదలుపెట్టాను. అలా చివరికి నా స్వార్థం కోసం, నా అవసరాల కోసం నేను ప్రార్థన చేయటం ఏంది ఉపవాసం ఉండి? ఆహా, ఇది ప్రార్థనే కాదని నా మనసుకు అనిపించి రివర్స్లో మొదలుపెట్టాం. మళ్ళీ సంఘ క్షేమాభివృద్ధి కోసం, నాతో పాటు ప్రభువులు చేసే వారి కోసం, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధుల కోసం, ఇలా వరుస పెట్టిక బావరికి ఆ ఉపవాస ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఉపవాసంలోనే ఉన్నా నేను ప్రభు కృపను బట్టి. వచ్చే ఈస్టర్ పండగ దాకా ఇంచుమించుగా 400 రోజుల దాకా వస్తుందేమో. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఉపవాసం ఉంటానే ఉండదు. అస్సలు నాకు ఉపవాసం అంటే అంత పిచ్చి అన్నమాట. ప్రార్థన అంటే అంత పిచ్చి, అంత ఇష్టం నాకు. ఎందుకు అంత ఇష్టం భాష గారంటే ఆ బలిపీఠం దగ్గర ఉంటే యేసయ్య వచ్చి నాతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక అంతకంటే మించింది ఏం కావాలా? కొంతమంది అందరు ఉన్నారు కానీ బంధువులు ఒక్కడు కూడా వచ్చి మాట్లాడతలేదని నాతో అంటారు. అసలు వాళ్ళ ఆదరణ ఎవరు కోరుకోమన్నారు నిన్ను? ఇవాళ ఆదరిస్తారు,
రేపొద్దున ఏదో కావాలని ఆశిస్తారు, నువ్వు ఇవ్వకపోతే ఆ పనికిమాలినాడు ఏమీ లేదని చెప్పని నీ మీద దుష్ప్రచారం చేస్తారు. అదే యేసయ్య కాడికి వచ్చి మోకరిచ్చావనుకో, నీ హృదయంలో ఉన్న భారం అంతా తీసేసి ఆయన పరిపూర్ణమైన ఆదరణ నీకు ఇచ్చి నీ హృదయంలో నెమ్మది సమాధానమే కాదు, అసలు ఎవడు కొల్లగొట్టలేనటువంటి సంపూర్ణమైన ఆనందాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది మేలా నీ బంధువులు వచ్చి ఏందమ్మా ఎట్టనో, అమ్మ పాపం ఆయన ఉన్నప్పుడు అంటే ఏం చేస్తాంలే, అప్పుడు అంతే కళకళ్ళు ఆడిపోయింది, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయింది, పోయిన తర్వాత ఇంకేముందిలే, ఏం చేస్తాం, ఇంటికి పెద్ద దిక్కు ఉండాలా, లేదంటే అది ఒక తలకాయ తెచ్చి పెట్టుకోమన్నారు. అయినా మామూలా అమ్మో అమ్మో అమ్మ అని చెప్పి. కాకపోతే ఒకవేళ భర్తే కోల్పోయి ఉన్నావా, ఆయన గురించి పొగిడితే నువ్వు మాత్రం తెగ గాయిపోతూ ఉంటాయి ఇక కూర్చొని. ఇంకా వచ్చి నీకు గాయాన్ని రేపేవాళ్లే కానీ నెమ్మది ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆయన గురించి నీకు గుర్తు చేస్తే ఏం గుర్తొస్తాయి? ఆ తీపి గుర్తులు గుర్తొస్తే నీ పరిస్థితి ఏంది? ఏడుచావా లేకపోతే సంతోషించి అబ్బా ఏం చెప్పావే వదినా అని చెప్పని గంతులేస్తావా? ఏడుచు ఇంకొంచెం గాయం పెరుగుద్ది తప్ప నీకు నెమ్మదేం రాదు. ఒకవేళ నీ భార్యనే నువ్వు ఒకవేళ కోల్పోయావు లేదా విడిపోయావు, ఇక అవి గుర్తు చేస్తే ఏం చేస్తావు? ఆ అమ్మాయితో మధురంగా గడిపిన ఆ పరిస్థితులన్నీ గుర్తు చేసుకొని బోర్నమాడి వీళ్ళ ముందు ఏడవపోయినా పొలంలో పోయి ఏడుచు. మొన్న మధ్య ఒక అన్నని అడిగా, ఎట్లా ప్రార్థన చేస్తామంటే నా భార్య చేసిందా పోయిందని చెప్పి ప్రార్థన చేయంటే, సరే ఇటు రా అని చెప్పని ప్రార్థన చేస్తా ఉన్న పరిశుద్ధాత్మదేవుడు లైన్లోకి వచ్చి తన కథ అంతా చెప్పిండు. అందరి ముందు ఏడితే కొజ్జావాడు తేడా అది ఇది అంటున్నారని చెప్పని పోయి పొలంలో పోయి ఏడుచున్నావు కదా అని తలకట్ట గట్టి కూర్చుండు ప్రార్థన చేస్తుంటే. ఒకళ్ళు చెప్పుకోలేరు, ఒకళ్ళేమో దేవుని సన్నిధికి పోయి ఏడుస్తారు, బోర్ని ఏడుస్తారు, అయ్యో నా భార్య నా భార్య నా భార్య నా పిల్లలయ్యా అని చెప్పని. కొంతమంది అందరి ముందు సింపతి కోసం ఏడుస్తారు, ఉపయోగం ఏముంది? వాళ్ళు ఏమైనా తెచ్చి పెడతారు, వాళ్ళు ఏమైనా సమాధానం చేసి పెడతారా? ఏముండదు. అంత మళ్ళీ తిరిగి ఆ బురదలో పడి ఈత కొడతావు నువ్వు. ఆ పులుం కొన్నది కాచ మళ్ళీ పోయి నువ్వు శుభ్రంగా నువ్వే కడుక్కోవాలి, కానీ పక్కనోడు వచ్చాక అడగడు. ఆ గాయాలయ్యి అంతేక. దానికంటే నా యేసయ్య కాడికి వచ్చావు అనుకో, ఆయన బలిపీఠం దగ్గర మోకరించావు అనుకో, నా మోకాళ్ళంగం అంటే కుర్చీ వేసుకో, నీ ఆరోగ్య పరిస్థితి అన్నీ యేసయ్య చూస్తా ఉన్నాడు. నువ్వు దొంగ కాకపోతే చాలు అంతే. ఎవరు దొంగ కాకపోతే చాలు, అయ్యా నాకు మోకాళ్ళంగం అని యాక్టింగ్ చేస్తారు కొంతమంది. నా 100 మెట్లు ఎక్కమంటే 10,000 ఇస్తారంటే ఎక్కుతారు, బర్ర పని చేస్తాయి. అప్పుడైతే యేసయ్య దగ్గర కూర్చో, నీకు మోకాళ్ళు సహకరించినంతసేపు మోకాళ్ళే, ఆ తర్వాత కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ ఉంటే నీకు గొప్ప ఆదరణ వస్తుంది, ప్రశాంతత కలుగుతుంది. ప్రభు వచ్చి నీతో నెమ్మదిగా చాలా చక్కగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన మాట్లాడితే అసలు ఆ ప్రశాంతత ఆ సంతోషం వేరు. ఎందుకంటే నేను దాన్ని అనుభవించాను కాబట్టి చెబుతున్నా. ఓ సమయంలో బాగా వేదనతో నాకు బ్రతకాలని లేదు ప్రభు, నేను చచ్చిపోవాలను, చచ్చిపో అంటే బాగా డెప్త్లోకి వెళ్ళిపోయింది దుఃఖం. ఇక ఆ దుఃఖాన్ని ఆ బాధను తాళలేక బ్రతుకు మీద విసుగు పుట్టి 2 చేతులు తీసుకొని బలవంతంగా ముఖం కేసి కొట్టుకుంటా ఉన్నా, నాకు చచ్చిపోవాలని ప్రభు అని. ఆ పరిస్థితుల్లో, అది ఇంట్లో, మందిరంలో కూడా కాదు, ఇంట్లో ఏకాంతంగా కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, బాధలు తాళలేక. రక్షణ పొందినప్పుడే ఇక ప్రభు వచ్చాడు, ఓర్చుకో అన్నాడు. ఇక అంతే. ఆమేన్, హల్లెలూయా. ఓర్చుకో అండి. ఇక రాట్ల, కన్నీరు రాట్ల, దుఃఖం రాట్ల, మనసు అంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడు దాకా అసలు మోయలేని భారంతో ఉంది నా హృదయం అంతా. హల్లెలూయా. 2 చేతులు ఇచ్చి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? మనసంతా నెమ్మది, అసలు ప్రశాంతంగా ఉంది. అసలు ఏడుద్దామని ఏడుపు రాట్ల, కన్నీరు రాట్ల ముందు. ఆ తర్వాత అర్థమైంది ప్రశాంతంగా ప్రభు కృపను బట్టి. ఇక అది మొదలు బలిపీఠం. నువ్వేం చేయించాలి? మొదటిగా ఏమో పాష గారు ఇటు పడి చోటు తిరుగుతున్నావు నువ్వు అంటారా?
మొదటిగా నిద్రను జయించాలి. దేనికంటే నీ హృదయంలో ఉన్న బలిపీఠం మీద ప్రార్థన, విజ్ఞాపన, పరిశుద్ధాత్మ, వాక్యం అనే అగ్ని, ఇవన్నీ 4 రకాలు కూడా అగ్నికి పోల్చబడ్డాయి. ఆ అగ్ని అనేది నీ హృదయంలో ఉన్న బలిపీఠం మీద మండుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ మండాలంటే నువ్వు మాత్రం నిద్రను జయించి ప్రార్థనలో మోకరించాలి. రెండవది తిండిని జయించాలి. తిండిని జయించి ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోవాలి. వారంలో ఒక్కరోజు ఎవరైనా చచ్చిపోయారని ప్రార్థన ఎవరైనా పోస్టింగ్ చేశారా? న్యూస్లో ఏమైనా వచ్చిందా? ఫలానోళ్ళు ఉపవాసం ఉండి ఒక్కరోజు మధ్యాహ్నం 1 గంట దాకా లేదా 3 దాకా 2 దాకా ఇట్లా ఉపవాసం ఉంటాన్ని బట్టి చచ్చిపోయాడు అని పేపర్లో, TV 9, TV 5 ఇప్పుడు రకరకాల ఛానళ్ళు వచ్చినాయి. అన్నిట్లో ఏమైనా వచ్చిందా? నువ్వు వారంలో ఒకరోజు ఉపవాసం ఉపవాసం ఉండటం వలన తెలియకుండా నీలో ఉన్నటువంటి గుండె కాడ కానీ, లివర్ కాడ కానీ, ఎక్కడన్నా ఉండని బాడీలో ఆ కొవ్వు అనేది చిన్నగా కరిగిపోద్ది. నీ ఆరోగ్యానికి ఇంకా మేలు. నాకు గుండేదంటయ్యా, నాకు అదంట ఇదంటే అసలు ఆ ఉపవాస ప్రార్థనలో నీకు స్వస్థత వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థనలోనే నీ అంతరంగ పురుషుడు బలపడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మబలం పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మబలం పొందుకున్నావు అంటే నీకు నిద్ర మోంపు ఆవరించదు. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు మొదటిగా పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా, నన్ను అభిషేకించు ప్రభు అని అడగాల. రెండవదిగా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీవు ఆత్మబలం పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. లూకా 4:14 అయినా, లూకా సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో అయినా కనపడుతుంది. అక్కడ 2 మాటలు ఏంటంటే శిశువు ఆత్మబలము పొంది అని లూకా 2 చివరి వచనంలో ఉంటుంది. చూడండి, కావాలంటే చూడండి. అక్కడ లూకా 4:14లోనేమో ఆయన ఆత్మబలము పొంది దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి పూనుకున్నాడట 40 రోజులు ఉపవాసం అనంతరం. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను 40 రోజులు ఉంటేనే ఆత్మబలం వస్తుందంటే రోజు ఎవరు ఉండమన్నారు? వారానికి ఒకసారి ఉండు. క్రమక్రమంగా నీకు తెలియకుండానే నువ్వు ఆత్మలో బలం పొందుతావు. నీలో ఉన్న గర్వం అంతా కొట్టివేయబడుతుంది. అహం విరిగిపోద్ది, స్వయం విరిగిపోద్ది. నేను, నా బలం, నా జ్ఞానం, అసలు నా అంత ఎవరన్నా ఉన్నారా? ఈ తత్వం అంతా విరిగిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ఎలా అంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అబ్బాయి ఇదిగో ఇది లోపం ఉంది, నువ్వు సరి చేసుకుంటే నీకు మంచిదిరా అని చెబుతాడు. కన్న తండ్రిలాగా ఇది సరి చేసుకుంటే నీకు మంచిది అని చెబుతాడు. ఒక కన్న తల్లి గనక ప్రేమగా మెత్తగా లాలిస్తూనే ఫట్ మన ఒక దెబ్బ కొట్టగానే గోర్ని ఎడుతాడు. వాడు ఎందుకు కొట్టుద్దమ్మా? తప్పు చేస్తేనా, ప్రేమతోనా? తప్పు చేసిన దాన్ని బట్టే పగతో కాక వాడు బాగుపడాలని ప్రేమతోనే కొట్టుద్ది. అవునా? అంతకు మించిన ప్రేమ కలిగిన యేసయ్య మొదటిగా ఇది సరి చేసుకోమంటాడు. మాట లేదనుకో అమ్మ కొట్టినట్టే కొడతాడు. ఆయన కఠినుడు కాదు. ఎందుకు కొట్టావు ప్రభు అంటే నీ మేలుకేరా అబ్బాయి అంటాడు. ఎందుకు కొట్టావు ప్రభు అంటే నీ మేలుకేనమ్మా. ఈ సమస్య కొట్టే విధానం ఎలా ఉంటుందంటే ఒక అనారోగ్య కారణాన్ని చూపిస్తాడు, లేదా ఒక సమస్యను చూపించి నీకు బట్టి నా జలుబు వదిలిస్తాడనమాట. నీకు తెలియకుండా నువ్వే తీసేసుకుంటావు దాన్ని. ఆయన ప్రమేయం ఉంటుంది, కానీ నీకు నువ్వు సొంతంగా దాన్ని తీసేసుకునే విధానం కూడా ప్రభు చూపించి నీ చేతనే అది తీసేసి నీకు నువ్వు సరి చేసుకునేలాగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ జరుగుతుంది అంటే ఒక్క పూట కూడు మానుకొని ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ మేళ్ళు కలుగుతాయి. ఇయే కాదు, చాలా ఉన్నాయి మేళ్ళు. ఉపవాసంలో ఎన్నో మేళ్ళు ఉన్నాయి. ఏం చేయించాలి? రెండోది ఏంటిది? కాస్త వారానికి 1 రోజన్నా కానీ 1 గంట దాకా ఉండు. షుగర్ ఉన్న వాళ్ళు అయ్యా నేను ఉండలేనంటే 1 గంట దాకా ఉండు. 12 దాకా అయినా ఉండు. పొద్దున్నే లేసాయా మా దైవజనుడి కోసం అని. మీలో దైవజనుడి కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారో నాకైతే తెలియదు. అంటే చేస్తారులే, ఆ ప్రేమ ఉంది కాబట్టి ప్రభు కృపను బట్టి ఆయన గౌరవిస్తూ ఉన్నారు. చెప్పంగానే ప్రభు కృపను బట్టే సమాజంగా సమకూడారు. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి,
సేవకుని నువ్వు ఎత్తిపెట్టావంటే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏడా బజార్లో వాడంత చండాలు పోలేడని కాదు, దేవుని సన్నిధిలో ఊరు అహరోనులాగా అట్ట భుజం ఆనించాలి. మీరు భుజం ఆనించడం అంటే దైవజనుడిని అలా ఎత్తిపెట్టి ప్రార్థన చేయటం. అయ్యా మా దైవజనుడిని అనేక ప్రాంతాల్లో తీసుకెళ్ళి వాడుకో ప్రభువా, ఇక్కడ మట్టిగా పరిమితం కాదు, అనేక ప్రాంతాల్లోకి తీసుకెళ్ళి వాడుకో. ఇంకా కొన్ని సంఘాలు కట్టాలి మా దైవజనుడు, కొంతమంది ఆత్మలను ఇంకా కొంతమందిని రక్షించాలా. తన బ్రతుకు కాలం అంతటిలో నువ్వు నిర్ణయించిన ఆత్మలను రక్షించాలి, అనేకులను ప్రయోజకమైన పాత్రలుగా సేవకులుగా సిద్ధపరచాలి ప్రభువా. ఈ సమాజానికి దీవెనకరంగా కాదు, అనేక సమాజాలకు కూడా ఆశీర్వాదకరంగా మా దాసుడు ఉండాలి ప్రభువా, మా దాసురాలు ఉండాలని చెప్పని నువ్వు అలా ప్రార్థనలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. మా కోసం మేము చేసుకోవడమే కష్టమైతే నువ్వు లేనిపోయిన తిప్పలు పెట్టమా పాచి గారు. వచ్చివా 4 మాటలు చెప్పివా, ఏంది ఆశీర్వాదం 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 అని చెప్పాలా. ఇంకంతకు మించి నువ్వు ఏ భారం పెట్టినా మేము మొయ్యలేము పాచి గారు. ఓ పక్క భర్త భారం, ఓ పక్క కుటుంబం భారం, ఓ పక్క కొడుకు భారం, కోడల భారం, అత్త భారం, ఇరుగు పొరుగు వారి భారం, అప్పుల భారం, మరో పక్క ఇవన్నీ మోసి మోసి వచ్చిన గోడలు నొప్పుల భారం, ఆ తర్వాత రోగాల భారం, ఇవన్నీ తీర్చలేక డబ్బులు లేవే అని చెప్పిన అది ఒక దిగులైన భారం. ఇవన్నీ ఎందుకు పాస్ గారు, యేసునామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పు. నీ అంత గొప్ప పాస్ గారు ఇంకెవరు లేరని మేము చెబుతామని చెప్పు అంటారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నా ఏనండి, దైవజనుడు కోసం నీ పొరుగు వాని కోసం నువ్వు ఎంతగా తపన పడి ప్రార్థన చేస్తావో నా ప్రభు అసలు నువ్వు ఊహించలేనంత కొలతలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది నేను వ్యక్తిగతంగా అనుభవించి చెబుతున్నా. 1-2 సార్లు 41 రోజు మజ్జిగ మంచినీళ్ళు టీ ఇట్లని ఎక్కడికన్నా వస్తే వాళ్ళ బలవంతాన్ని బట్టి ఆ థమ్సప్ ఏదైనా తీసుకుంటారు, కానీ ఇక మిగతాది ఏది తీసుకోను. అట్లా 1-2 సార్లు 41 రోజు నేను ఉపవాసం ఉన్నాను సంఘ క్షేమాభివృద్ధి కోసం. నాతో పాటు ప్రభువుల్లో చేవేసిన వారు నాకంటే గొప్పగా భక్తి చేయాలా, ప్రార్థన చేయాలా, పరిచర్య చేయాలా, ప్రభు కోరుకున్న పాత్రలు అవ్వాలి, ఉన్నతమైన సేవక గణంగా తీర్చిదిద్దబడాలి. అంత మటుకే కాదు, నా ఆత్మీయ తండ్రి కూడా బలపడాలి, ప్రభు కృపలో గొప్పగా వాడబడాలి. దైవజనరాలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లల విషయంలో కూడా అలాగా నా పక్కనున్న వారి కోసం, సంఘక్షేమం కోసం, అలాగే దైవజనురాలు ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసే ఈ సంగతి దైవజనుడికి తెలియదు. ఇలా సేవకు వచ్చిన తర్వాత ఇక నేను పబ్లిక్గా దేవుడు అనుమతించిన దాన్ని బట్టి ఇలా బాటంగా ఇందుకోసం ఉంటున్నాను ఉపవాసం ఇలా చెబితే అది ఒకవేళ ఆయన ఇంటే అప్పుడు తెలుస్తుందే తప్ప పొరపాటును కూడా తెలియదు. ఒకసారి నా ఆత్మీయ తండ్రి అడిగాడు, ఎందుకుంటున్నావు ఉపవాసం అండు. దేవుడిని అడుగన్న స్వతంత్రంగా, ఎందుకంటే నాకంటే పైన నాకు అన్న లేడు, ఒక అన్నగా భావించి, అలాగనే నాకు ప్రస్తుతం తండ్రి లేడు, ఆత్మీయ తండ్రి అయినా అసలు తండ్రి స్థానమైన అతనిదేనని చెప్పని ఒక తండ్రిగా స్వేచ్ఛగా మాట్లాడతా, చాలా స్వేచ్ఛగా ఉంటా. కానీ ఆయన ముందు పొరపాటును కూడా కుర్చీలో కూర్చొని నాకు అంత భయం. ఆయన అక్కడ కూర్చుంటే వచ్చి ఇప్పుడు కూడా దైవజనుడు ఆయనకి ఇప్పుడు కూర్చోమంటాడు కుర్చీలో. నేను కూర్చొని నా పక్కన మూలలో ఆ ధరిని కూర్చుంటా కింద. నాకెందుకు, నా స్థితి నాకు తెలుసు. అలాగే దైవజనుడు గౌరవించడం కూడా, దైవజనుడు గౌరవించడాన్ని బట్టి కూడా నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చెప్పానా, దైవజనుడు నువ్వు ఎంత పరిపూర్ణంగా అంగీకరిస్తావో అంత పరిపూర్ణంగా నా ప్రభు నిన్ను కొలత లేకుండా అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మోషేని ఆదుకున్న ఊరు అహరోనులను పూర్తిగా నమ్మలా, కొంత మటుకే. కానీ నూను కుమారుడైన యెహోషువను కాలేబు వీళ్ళిద్దరు మాత్రం మోషేను పూర్ణంగా, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే వాళ్ళిద్దరి విషయంలో ఒకడు కుడి చేయగా ఒకడు ఎడం చేయి అన్నట్లుగా అట్లా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుడి చేయి ఎడం చేయి ఎందుకన్నానంటే కాలేబుకేమో పరిపాలన బాధ్యతలు అప్పచెప్పాల దేవుడు. మోషే ఇక చాలయ్యా, ఇక వచ్చే నా దగ్గరికి వచ్చి ఆ కొండెక్కి చనిపో అంటే, సరే ప్రభువా, కాపర్లేని గొర్రెలు అవుతారు,
ఈ ప్రజలు. మరి నాయకుడు ఎవరంటే నీ పక్కనే ఉన్నాడు. నా ఆత్మను పొందుకున్న నూను కుమారుడైన యెహోషువ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దైవజనుడిని ఎంత పరిపూర్ణంగా నమ్ముతావో, పరిపూర్ణంగా అంగీకరిస్తావో వెంచందో తెలుసా? 30 లక్షల పైచులకు ప్రజలు అన్నారు, 6 లక్షల పైచులు కాల్బోలో అన్నారు ఇజ్రాయేల్ ప్రజలు, ఐగుప్తులో ఉన్నవాళ్ళు. వాళ్ళందరిలో 2 మాత్రమే వచ్చారు కానాను దేశానికి. నడిపించిన నాయకుడు మోషే కూడా రాల. దూర ప్రాంతాల నుంచి చూశాడు, కానీ దేవుడు అనుమతి చొప్పున పరలోకానికి ఎవరు వచ్చారు? అది పరలోకానికి సాదృశ్యం కానాను దేశం అంటే. ఎంతమంది వచ్చారు? 30 లక్షల పైచిలుగులో మోషేని నమ్మిన వాళ్ళు ఎవరు? ఎంతమంది? పూర్ణంగా నమ్మిన వాళ్ళు ఈ ఇద్దరే వచ్చారు ఆ లోపలికి. మరి మిగతా వాళ్ళు ఎవరు పాష గారు వచ్చింది వాళ్ళతో పాటు అంటే, ఐగుప్తులో బయలుదేరిన వాళ్ళు ఎవరు రాలా, అరణ్యంలో రాలిపోయారు వాళ్ళు మొత్తం. వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నారే, వాళ్ళు వచ్చారు కానాను దేశానికి. అంటే తల్లిదండ్రులు చేసిన పొరపాటును బట్టి వాళ్ళని శిక్షించాడు, కానీ వాళ్ళ శిక్ష వల్ల వచ్చినటువంటి ఆజ్ఞాతిక్రమం అనే పాపాన్ని పిల్లల మీద మోపకుండా జాలిగల దేవుడు ఆ యోర్దాన్ని దాటించాడు. ఆమేన్, హల్లెలూయా. యోర్దాన్ నది అంటే క్రీస్తు న్యాయపీఠం ఉంది మనందరికీ. నిలబడాలంటే నువ్వు ఇక్కడ ముందుగానే ప్రిపేర్ అవ్వాలా, సిద్ధపడాలంటే నువ్వు ముందు నిద్ర చేయించాలా, ఆ తర్వాత తిండిని చేయించాలా. తిండిని చేయించి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని చెప్పబడిన క్రమంలో కనుక నువ్వు పెంపారబడితే, అంటే బలపడి ఎదిగితే బలవంతుడు అయితే ఒక ప్రయోజనకరమైన పాత్ర అవుతావు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా జయించాల్సిన ఏంటి? నిద్ర, తిండి. ఆ తర్వాత నోటి మాటను కూడా జయించాల. తొందరగా నోరు జారుతారు. సేవకుడు అన్నా, సేవకుని భార్య అన్నా కానీ బోసులకనా. మరి అదేందో మరి జేబులో నుంచి తీసిన కచ్చిపులాగా ఉంటారు వాళ్ళు. ఏందో మరి దావీదుని చీపో కుక్క అంటే దావీదు చేతిలో చావలేదు, కానీ ఆడి సావు ఆడి తెచ్చుకున్నాడు షిమి అనేవాడు. మోషేని మిరియాము అహరోన్లు సొంత అన్న అక్కే, ఏందిరా నువ్వేంది పెద్ద ఏంది అన్నారు అంతే. అసలు రాండి, ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాండి, మోషేకి ఎదురు తిరిగి మాట్లాడటానికి మీరు ఎందుకు వనకలేదా అన్నాడు. అంతే. 7 రోజులు కుష్ఠవ్యాధి చేత బాధించబడ్డారు వాళ్ళు. 7 రోజుల తర్వాత బాగుపడ్డారు. కొరహు, దాతాను, అబీరాము, ఎమ్రీ అనేవాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేస్తే వాళ్లే కాదు, వాళ్ళ భార్యలు కాదు, పిల్లలు కాదు, బంధువులు కాదు, పశువులు కలిగిన సమస్త సొత్తు యావచ్చు, దూర బంధువులు కూడా భూమి అలా నెరవిడిచి, నోరు తెరిచినట్టుగా అట్లా నెరవిడిచి వాళ్ళ గుడారాలు ఎక్కడున్నాయి అక్కడే అమాంసంగా మింగేసింది. అంత భయంకరమైన చావు ఈ భూమి మీద ఎవడికి రాల. నోటి మాటను బట్టి ఉపద్రవం. నీ నోరు ఎంత కంట్రోల్ చేసుకుంటావో అంత మేలు. మధ్యకాలంలో దైవజనుడి గురించి తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారండి. చేస్తా ఉన్నా. ఇది ఈజీ పని అది. అంటే దైవజనుడికి ఏం తెలియదు అనుకుంటారు. నా ప్రభు కృపను బట్టి నేనైతే చెప్పగలుగుతాను, నువ్వు పోయి మాట్లాడుతున్నా నాకు వినపడుతుంది దేవుని సన్నిధిలో కూర్చుంటే. నేను చాలాసార్లు చెప్పా. గెహజీ అన్నాడు, యాడికి పోయివయ్యా? ఎలీషా అడుగుతున్నాడు, యాడికి పోయావు గెహజీ అంటే, అంటే నీ దాసుడు యాడికి పోలే, నేను ఏడే ఉన్నా. నా ఆత్మ నీతో పాటు వచ్చింది కదా ఆ రథాన్ని కలుసుకునేటప్పుడు అనగానే గుండె జారింది ఈ గెహజీకి. ఏ కుష్ఠైతే పోగొట్టుకొని పోతున్నాడో, బాగు చేసుకొని పోతున్నాడో నయమాను, అతనుకున్న ఆ కుష్టు నీ తరతరాలకు ఉంటుంది పో అన్నాడు. ఇక అంతే. శిష్యత్వాన్ని పోగొట్టుకున్నాడు, అంటే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. నోరు జారి పొయ్యి ఏమన్నాడు, అక్కడేమన్నాడు గెహజీ పోయి, మా అయ్యగారి దగ్గరికి దూరం నుంచి కొంతమంది యవనస్తులు వచ్చారు, వాళ్ళకి ఆయన పెడతానికి కావాలంట అనగానే నీ ఇష్టం ఎంత కావాలంటే తీసుకోపోండి. ఎందుకంటే ఆల్రెడీ ఎలీషాని అడిగాడు నయమాను, ఎంత కావాలో తీసుకోయా అంటే, నాకు ముట్టను కూడా ముట్టనాడు.
ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో ఆ యెహోవా జీవంతోడు నీ ధనము వెండి అసలు నాకేమొద్దు, తెచ్చింది తెచ్చినట్టు తీసుకోపో అన్నాడు. ఆ మాట అన్నవాడు మళ్ళీ ఎట్ట అడుగుతాడు? పోయి అబద్ధం చెప్పాడు. నోటి మాటను బట్టి కుష్ఠన్నమాట. ఈ నయమాన్ ఉన్నటువంటి సిరియా రాజు ఏదన్నా ఇజ్రాయేలీకు ఏదైనా కీడు చేద్దాం అనుకుంటుంటే వాళ్ళాడో రహస్యంగా గదుల్లో మాట్లాడుకుంటున్న సంగతులు ఇక్కడున్న ఎలీషా ప్రవక్త కనపడుతున్నాయి. రాజు అటు బోమాకని ఆయన ఆపుతున్నాడు. అంటే నువ్వు ఆడబోయి ఏ దుష్ప్రచారాలు చేసినా దేవుని సంఘానికి, ఇక్కడ సంఘంలో నీ దేవుని పక్షంగా నిన్ను నడిపించడానికి ఏర్పాటు చేయబడిన దైవజనుడికి నీ సంగతులన్నీ దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేస్తే బయోడేటా మొత్తం వచ్చుద్ది. నేను చెబుతా చాలామందికి, చాలా జాగ్రత్త, ప్రమాదం. నేను ప్రమాదం అన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండండి అంట. ఆ మధ్యకాలంలో చెప్పాను కదా, ఒక దైవజనుడి మీద దుష్ప్రచారం చేసింది ఒక తల్లి. అసలు సంగతి తెలిసిందయ్యా, మీరు అట్టంట కాదు కదా, అసలు విషయం తెలుసుకున్నాను, నన్ను క్షమించండి అంటే, నేనేం నీ మీద కోపం పెట్టుకోలేదమ్మా, పర్లేదంట. లేదయ్యా నువ్వు క్షమిస్తేనే ఓవర్ యాక్టింగ్ అనమాట. క్షమిస్తేనే అని చెప్పని పోయి కూర్చుంటే దైవజనుడు ఉన్నాడంట, పోయి ఒక 20 రూపాయలు ఆవాలు తెచ్చుకోపో అన్నాడు. ఏంటి ఆవాలు తెచ్చుకోపో అంటే సరేనయ్యా అని చెప్పని అని తెచ్చుకుంది. ఏం చేయాలంటే, నువ్వు ఎవరెవరి కాడపోయి ఎక్కడెక్కడ నా గురించి తప్పుడుగా చెప్పావో అక్కడ కొంచెం గింజలేసిరా అన్నాడు. సరే పాస్టర్ గారు అని చెప్పని, క్షమిస్తావంటే ఆ క్షమిస్తాలే పో అన్నాడు. నువ్వు ముందు ఇచ్చేయి పో అన్నాడ. పోయింది, చేసింది, వచ్చింది. రాగానే మళ్ళీ దైవజనుడు అన్నాడు, నువ్వు ఎక్కడెక్కడైతే ఆవాలు వేసావో ఆ గింజలు మళ్ళీ అన్నీ ఏరుకొని రాబో అన్నాడు. ఎలా సాధ్యమవుతుందయ్యా అన్నంటే ఈ తల్లి, మరి నువ్వు చేయాల్సింది చేసావు, నా విషయంలో పడాల్సిన తప్పుడు ముద్ర వాళ్ళ హృదయంలో పడింది. వాళ్ళు ఇప్పటికే చాలామంది చెప్పి ఉంటారు. ఇక అది ఎటుకుడిది సరి చేసుకోలేంది. నా మటుకైతే నిన్ను క్షమిస్తున్నాను, దేవుడు ఏం చేస్తాడు నాకైతే తెలియదమ్మా, నేనైతే నిన్ను క్షమిస్తున్నాను, వెళ్ళిపో తల్లి అన్న. నోరు చాలా జాగ్రత్త. దైవజనుడు గురించి అయినా ఒకవేళ ఈరోజు కోడలు పెడుతున్న టార్చర్ను బట్టి, అమ్మో గయ్యాడు గంప యాడ తీసుకొచ్చిండో మా యదాన పడేశారని చెప్పని నువ్వు మొదలు పెట్టావు అనుకో, రేపొద్దున ఆ కోడలే నీకు తల్లిగా మారుద్ది. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు ఆమె పరిస్థితుల్లో ఇమడలేదు, మీ అభిరుచులకు తగ్గట్టుగా ఆమె కలవలేదు మనసు, కాబట్టి వ్యతిరేకిస్తూ ఉంది. ఆమె అభిప్రాయాలు వేరుగుంటుంది, నువ్వు చెప్పే క్రమశిక్షణ వేరుగా ఉంటుంది. కాబట్టే ఆ అమ్మాయి కూడా ఒక లెవెల్కి వచ్చింది అనుకో, అప్పుడు ఏమైతే మా అత్త అప్పుడు ఎందుకు చెప్పింది అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మాత్రం అర్థమవుతుందంట. మరి నువ్వు ఒకప్పుడు ఎవరివి? ఆ ఇంటి కోడలవేగా. ఆ ఇంటి కోడలా కాదు, ఇప్పుడున్న అత్త ఒకప్పుడు ఆ ఇంటి కోడలేగా. మరి ఆమె ప్రారంభంలో ఏ రకంగా ఉంది? ఇంతకంటే భయంకరంగా ఉండదు నాకు తెలిసి. అస్సలు ఒకళ్ళైతే అల్లుడా ఓమ్మవాడంత దుర్మార్గుడు వాడు, ఆగు నువ్వు ఏం చెప్ప మాకు, వాడి సంగతి కనబడితే కర్ర ఒకటి తీసుకొని వేసేద్దాం అని చెప్పని. అవును మంచిదే, మరి నువ్వు మీ మామ దగ్గర చేసిన వ్యవహారము, మరి నీ భార్య విషయంలో ఆ అమ్మని ఎగిరిగిరి తిన్నప్పుడు మరి ఆ మామ కూడా అంతేనే ఉంటాడుగా. గతం మర్చిపోతాం, ప్రస్తుతంలో ఏదో కావాలనుకుంటాం, కానీ ఇప్పుడు అల్లుడే రేపొద్దున నీకు కొడుకుగా నిలబడతాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. అమ్మో ఈ అత్త నేను భరించలేనంటే నువ్వు మరి నీ తల్లినైతే ప్రేమిస్తావుగా. అసలు వీడియోలు చూపిస్తూ ఉంటారు, షార్ట్ వీడియోలు, ఇప్పుడు అంతా ఎక్కువ బాగా ఎక్కువగా ఫార్వర్డ్ అవుతున్నాయి అన్నమాట. ఏమే మీ తమ్ముడు వచ్చినాడంట, లిస్టు చెప్పు అని చెప్పారంగానే టక వాళ్ళకేమి ఇష్టమైనవి అని లిస్టు చెప్పు. మీ అమ్మ వస్తుంది లిస్టు చెప్పు, వంట వండాలంటే మా అమ్మ అయితే ఇటీ అని చెప్పాను, మొత్తం లిస్టు చేయగానే మీ అమ్మ కాదు మా అమ్మ వస్తుంది అని చెప్పాను. అమ్మకైతే ఒక రకమైన ప్రేమ, అత్తకైతే ఇంకొక రకమైన ప్రేమ. కొంతమంది దుర్మార్గం మరి ఈ మధ్యకాలంలో ఆ నెల్లూరు ప్రాంతంలో అడ్డుకుంటా
తాగడానికి మందుకు డబ్బులు లేదని తల్లిని తెగ నరికిండు కత్తితో. ఆ వీడియో చూస్తే నాకైతే అసలు ఎంత క్రూరంగా ఉంటారో, తాగుడు కోసం డబ్బులు. చెప్పలేని పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మనం చేసిన పని ఒకటే, ప్రార్థనే. ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చేయాలంటే తిరిగి గొడవ పెట్టుకోకూడదు. అత్త మీదైనా కోడల మీదైనా, ఏది లేదు నీ కొడుకు మీదైనా అల్లుడి మీదైనా సరే తిరిగి గొడవ పెట్టుకోవడం కాదు, మావ మీదైనా సరే గొడవ పెట్టుకోవడం కాదు. నువ్వు ప్రార్థన చేయి. అబ్బే ఈయన మారడండి, తాగుబోతు అంటే మారుతాడు నా ప్రభు కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. ఎంత తాగుబోతైనా సరే. వినుకొండ ప్రాంతంలో వెల్డింగ్ మేస్త్రి, ఆయన పేరుగాంచిన మేస్త్రి, కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, ఆమేన్, హల్లెలూయా, కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆ నుంచి నరసరావుపేట వచ్చే రైలు కింద పడి చచ్చిపోదామని భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు లేరు, చచ్చిపోదామని వచ్చారు. ఎట్నో దేవుని కృపను బట్టి ఆ తెగలోని, అంటే ముస్లిమ్స్లో నుంచి కొంతమంది రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సువార్త అందిస్తే భార్య రక్షించబడింది. ఆమేన్, హల్లెలూయా. భార్య రక్షించబడింది. ఈయన మాత్రం రమ్మంటే రాట్లా, తడవకోసారి పోతున్న సీసం మూత ఎత్తండు. తీయటమే కాదు, అసలు పీకల దాకా తాగి మళ్ళీ ఒక హాఫ్, అంటే 2 క్వార్టర్లు సుమారు ఒక బాటిల్ జేబులో పెట్టుకొని వస్తాడు ఇంటికి. అదే టైంకి కరెక్ట్గా ఈ టైం అన్నమాట, రాత్రి 9:30 ఆ టైము. కరెక్ట్గా ఇదే టైంలో మోకాళ్ళు వేసి ఆమె ప్రార్థన చేస్తుంది ఇంట్లో. మేము ఉండే కాలనీ ఆ గేట్ ఎంట్రన్స్ ఒక ఆర్చి ఉంటుంది. ఆడకి రాగానే ఎవరో బాగా గుప్పెళ్ళు బాగా బిర్రుగా బిగబట్టి ఎవరో అమాంసంగా వెన్నుపూస మీద బాదినట్టుగా బాదారు. పోయి మురికి కాలువలో పడ్డు, జేబులో ఉన్న సీసా పగిలిపోయింది, మందు అంతా నేలపోలైంది. అప్పుడు దాకా బిర్రుగు దాగిన ఫుల్ అయిన మందు కాస్త ఒక దెబ్బ తగిలిపోయింది. ఎవర్రా కొట్టింది నన్ను అని చెప్పని చూసుకుంటే ఎవరు లేరు. మళ్ళీ పోయిన సెంటర్కి మళ్ళీ పోయి మందు బిర్రుగు దాగి మళ్ళీ ఒక సీసా పెట్టుకుని వచ్చాడు. మళ్ళీ గుప్పెళ్ళతో బిర్రుగా బిగబట్టి ఒకడు గుద్దినట్టుగా ఒక గుద్దు కొట్టంగానే మళ్ళీ పోయి ఆ మురికాల్లో పడ్డ. అప్పుడు దాకా తాగింది మొత్తం దిగింది, ఈ సీసాలది కూడా పగిలిపోయింది. ఏమైంది అర్థం కాల. ఇంటికి వచ్చే ఉంది, భార్య మోకాళ్ళ మీద ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు గదిలి 2 దెబ్బలు బాస్తే ఆ దెబ్బతో సీసా మూత తీయటం మానేసిండు. ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందిండు. ఇవాళ దేవుని కృపను బట్టి మండుతా ఉన్నాడు ఆ వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. షాలేము రాజు అన్న ఆ వ్యక్తిని చూసినప్పుడు ఈ కళ్ళంతా ఎర్రగా, తెల్లగుడ్డ అంత ఎర్రగా ఉంటుంది ఆయనకి. ఏంది తాగిపోచుడు, అయింది తాగి వచ్చినట్టుండు మందిరంలోకి అనుకున్నాంట. తర్వాత సంగతి చెబితే తాగలేదయ్యా, ఆయన కళ్ళు అంతా ఉంటాయి అంటే, అవునా తాగి వచ్చిండే అనుకున్నానయ్యా నేను అన్నాంట. దేవుని కృపను బట్టి ప్రార్థన చేస్తే తాగుబోచు అనుకున్నవాడు, లోబడడు, బాధ్యతలు లేవు అనుకున్నవాడు కూడా మారుతాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వు కంట్రోల్ చేసుకోవాలా, నోటిని కంట్రోల్ చేసుకోవాలా. భర్త రాగానే ఒకళ్ళు అయితే ఏం గొడవ పెట్టుకుంటారు పని నుంచి రాగానే, ఈ ముఖానికి ఇదే నా సంపాదన, అసలు అదే లేకపోతే ఏం చేయచ్చు, ఎండుకోవటం తప్ప లే. రెండోది కడుపులో గాలి ఉన్నది మొత్తం ఆడే ఖర్చు పెట్టి కారులో షికారులో అనుకుంటా పాటలు పాడుకుంటూ ఇంటికి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? గంజే గచ్చి కానీ రెండోది ఉంటుందా? నోటి దురదనమాట. నోటి మాటను నువ్వు కంట్రోల్ పెట్టుకోవాలి, అది జయించాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదకరమైన మాటలు నీ నోట నుంచి వస్తాయో, నీ బిడ్డల విషయంలో అయినా సరే, నీ భర్త విషయంలో అయినా సరే, ఇవాళ చేతగానోడుగా నీ భర్త నీకు కనపడవచ్చు. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఒకరోజు ఖచ్చితంగా మనకు ఉందయ్యా, ఆ రోజు నా యేసయ్య నిన్ను హెచ్చిస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని నువ్వు బలకాల. మార్టిన్ లూథరన్ గారు ఏదో సమస్యతో ఆలోచిస్తూ అటు ఇటు అసలు అన్నం తినమన్నా కానీ అన్నం తినట్లేదంట, గిర్రా 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 తిరుగుతుండంట. అప్పట్లో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, అంత టెన్షన్ పడేటప్పుడు ఎవరో ప్రభువునందు నిద్రించారని చెప్పని అనుకుంటారట. అనుకొని ఇక నల్లని వస్త్రాన్ని వేసుకొని వచ్చి ఆయన ఎదురు కూర్చుందంట. ఆలోచించేవాడు కాస్త సడన్గా ఆగి ఆమెకు వెళ్ళి చూసి పోయి, ఏమ్మా ఏంది, ఎవరు చనిపోయారు, ఇలా మన వాళ్ళు ఎవరైనా చనిపోయారంటే,
అవునండి దేవుడు చచ్చిపోయాడు. ఎవరు? దేవుడు చచ్చిపోయాడండి అని. పిచ్చి మొహమా, దేవుడు చచ్చిపోవడం ఏంది? సజీవుడు నా యేసయ్య, ఆయన చనిపోవడం ఏంటంటే అవునండి దేవుడే చచ్చిపోయాడు అంటే. దేవుడు చచ్చిపోవడం ఏంది? సరిగ్గా చెప్పు, అసలుగా టెన్షన్లో ఉన్నా అంటే యేసయ్యకు చేతగాంది ఏదైనా ఉంటే, యేసయ్య పరిష్కరించలేనిది ఏదైనా ఉంటే నువ్వు టెన్షన్ పడు. ఈ విషయాన్ని చెప్పడానికే నేను ఆ నల్ల డ్రెస్ చేసుకున్నాను. అదే కొంచెం పెడగా మాట వచ్చే వ్యక్తి అయితే ఏం వచ్చి చచ్చిందని, ఏం పోయి చచ్చిందని అంత టెన్షను. మాయిదారి మంద ఎవరు పోయారో ఏమో అని చెప్పానంటే ఆ మూలనున్న కర్రో, ఎదురు కర్రో, లేదంటే దోమ తెర కర్రో ఏదో తిరిగిపోద్ది. ఆమె ఏం చేసింది? నల్ల డ్రెస్ వేసుకొని సున్నితంగానే సమాధానం చెప్పింది, సమస్యకు పరిష్కారం చూపించింది. భర్తలో ఉన్న ఆ టెన్షన్ అంతా కంట్రోల్ అవటానికి మార్గం వేసుకొని దేవుని కృపను బట్టి ఆలోచన చొప్పున అడుగులు వేసి పరిష్కారం చూపించింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా అలానే ఉండాలా, వివేచన కలిగి ఉండాలి. కుటుంబాన్ని కట్టుకోవటానికి కావలసిన నాకు జ్ఞానాన్ని ప్రభు అని అడగాల ఆయన్ని. నీ సొంత తెలివితేటలు ఎక్కడన్నా నువ్వు ప్రయోగించావనుకో, నువ్వంతా ఏం లేదు, పనోడు వచ్చాడు రా, పాక వేసాడు రా, పిసుకలు వచ్చి పడేసినరా అని చెప్పుకోవాల్సిందే. నా యేసయ్య ఇచ్చే జ్ఞానాన్ని బట్టి కనుక నువ్వు అడుగులు వేసి కుటుంబాన్ని కట్టగలిగితే, ఎందుకంటే స్త్రీకే కుటుంబంలో ఎక్కువ పాత్ర ఉంది, సంఘంలో కూడా ఎక్కువ పాత్ర స్త్రీదే. కుటుంబంలో ఆమెకి ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, అలాగనే సంఘంలో కూడా ఆమెకి ఎక్కువ బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాలంటే ఖచ్చితంగా నువ్వు సామెతలు 14 మొదటి భాగంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది అన్నట్లుగా ప్రభువా కృప నాకు ఇవ్వు అని చెప్పని అడగాల. గుణవచ్చైన భార్యకు కలిగిన గుణగణాలు, ఆ లక్షణాలన్నీ నాకు ఇవ్వు ప్రభు అని అడగాల. పురుషుడు అయినా సరే నువ్వు అడగాలి, ఎందుకంటే యేసు ప్రభు వారి ఎదుట నువ్వు కూడా ఒక వధువుగా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. సుబుద్ధి గల భార్యగా నేను ఉండాలయ్యా, యోగ్యురాలైన భార్య పెనిమిటి కిరీటం అన్నారు, అలాగుండాలి ప్రభు, ఆ కృప నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి, నా ప్రభు ఖచ్చితంగా నీ కృపనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ నోటిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నీ భర్త ముందైనా పిల్లల ముందైనా సరే నీ నోటిని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు జయించాల్సినవి ఇవి. జయించినప్పుడే నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. అయితే అన్నిటికంటే మూలమైంది, ముఖ్యమైనది ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒకటి, నిద్ర చేయించాల. ఆ తర్వాత నీ హృదయంలో ఉన్న బలిపీఠం మీద ప్రార్థన, విజ్ఞాపన, వాక్యము, పరిశుద్ధాత్మ అనే అగ్ని నిత్యం రోజు రెట్టింపై మండుతూ ఉండాలి. రెండవది, నువ్వు తిండిని జయించాలి. తిండిని జయించాలంటే ఖచ్చితంగా వారంలో ఒకసారైనా ఉపవాసం ఉండు. నీ కుటుంబం కోసం, సంఘం కోసం, సేవని కోసం అన్నీ కలయి. 3 గంటలు ఏం ప్రార్థన చేయాలి పాస్టర్ గారు అంటే ఇవన్నీ పోగేసుకొని ఆడ పెట్టుకొని మల్లెపూలు కనుక మాల కట్టేటప్పుడు ఎంత నిదానంగా కడతా అట్నే ప్రార్థన చేయి. తెలుసు కదా మాల కడతాం చేత కదా, మరి అట్నే నిదానంగా హడావుడి కనుక కడతాము అసలు మాల అవుతుంది ఏమవుతుందో తెలియదు. అసలు ఎందుకు పూలు పెట్టుకోవడానికి కూడా పనికి రాకుండా పోవచ్చు హడావుడికి చేస్తే. ఆమేన్, హల్లెలూయా. రెండవది తిండిని జయించాలి. మూడవది నోటి మాట కంట్రోల్లో పెట్టుకొని దాన్ని జయించాలి. జయించకపోతే నష్టం ఉంది, జయిస్తే దేవుడిచ్చిన ఆలోచన చొప్పున మాట్లాడిన దాన్ని బట్టి ఆశీర్వాదం కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని బాగానే ఉన్నాయి, కానీ క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము కొంచెం చల్లగాను కొంచెం వెచ్చగాను బ్రతుకుతున్నాం. ప్రభు అంటున్నాడు, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితి నీకు వద్దు, అది ప్రమాదం అంటున్నాడు. ఈ చదువుకున్న మూలవాక్యంలో ఆ చెప్పబడినటువంటి ఆ సంఘ ప్రారంభంలో చెప్పబడుతున్న మాటలు ఇవి. నువ్వు మండే వ్యక్తిగానా ఉండు, చల్లారిపోయిన వ్యక్తిగానా ఉండు. నులివెచ్చని స్థితి అంటే కొంచెం అటు కొంచెం ఇటు ఉండమాక. కొంచెం అటు కొంచెం ఇటు ఉండటం వల్ల నీకు వచ్చే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఒకటేంటంటే నిద్రమొచ్చు నిన్ను ఆవరించుద్ది. దాన్ని నిద్రాణ ఆత్మ అంటారు.
ఒక్క సెకండ్ అట్టన ప్రార్థనలో అట్టనంగానికి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రాణం. నిలబడవు నువ్వు. ఇక చిన్నగా చల్లారిపోయిన పరిస్థితిలో ప్రార్థన చేద్దామని మనసు నువ్వు నిలపలేవు. ఏదన్నా విషయంలో ప్రార్థన చేద్దామంటే నువ్వు మనసు నిలపలేవు. నన్ను బాగా ప్రభు నన్ను బలవంతంగా, మనం పశువులు కట్టేసేటప్పుడు రే దూముడేమాక పీఠముడేమాక ఏనుగు మెలకేర్ర అదైతే గట్టిగా ఉంటుంది అంటారు. అవునా? పల్లెటూరులో ఉన్నాం కాబట్టి పల్లెటూరు భాషలోకి వస్తున్నాను నేను కూడా. ఏనుగు మెలకేర్ర గట్టిగా ఉంటుందని. అట్లనే ప్రభు ఒక మాట నాతో మాట్లాడినప్పుడు ఇప్పుడు 3 సార్లు ఏమైంది ఆ మాట మాట్లాడి, ఆ దెబ్బతో ఇక నాకు అన్నిట్లో వణుకొచ్చిందనమాట. ఏంటయ్యా మాట అంటే, ఓ ప్రాంతంలో ఒక వ్యక్తికి చేతబడులు చేశారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి అది. ఎందుకంటే చేతబడి, చిల్లంగి, బాలమణి, క్షుద్ర పూజలు, వశీకరణ, విగ్రహ సమూహ పూజలు, దుష్టుడు వాడి దోతలు, వీటి బంధకాల నుంచి విడుదల కలిగేలాగా ప్రభు కృపను బట్టి నాకు అధికారం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ అధికారం చొప్పున వాళ్ళకు తెలిసిన దాన్ని బట్టి కబురు పెడితే వెళ్ళా. ఇంటి మొత్తానికి చేశాను, ఒక్కళ్ళకి ఆగింది. ఆ వ్యక్తి అందుబాటులో లేడు. ప్రభు అని వెళ్తానన్నా. వెళ్తా అంటుంటే మొట్టమొదటిసారి అండు, మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి అయితే నువ్వు పోతావా అండు. మీ ఇంట్లో ఎవరికో ఒకళ్ళు బాగోదు, ఆ బాగోనప్పుడు కూడా ఇట్నే 4 మాటలు తేల్చి వెళ్ళిపోతావా అండు. ఏ మాట అయితే నాకు వినపడకూడదు అనుకున్నాను అదే మాట నాకు వినపడదయ్యా, క్షమించు ప్రభు అన్న. అట్లా 1కి 3 సార్లు 3 సందర్భాలు 3 చోట్ల నాతో అలా ప్రభు మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, ఏది ఏమైనా సరే ఇట్లాంటి డెలివరెన్స్ ప్రైస్కి వెళ్ళినప్పుడు ఉపవాసంతోనే వెళ్తా. ఆ ఉపవాసంతోనే రేత్రి 9:30 కూడా తిన్న రోజులు ఉన్నాయి తిండి, 5:30కు తిన్న రోజులు ఉన్నాయి, 4:30కు తిన్న రోజులు ఉన్నాయి, అసలు ఏడ తినకుండా ఇంటికి వచ్చి తిన్న రోజులు కూడా ఉన్నాయి. నేను అడుగుతాను సూటిగా, నీతో ఇదే మాట అడుగుతున్నాను. నీ పక్కనున్న వ్యక్తికి ఒక సమస్య ఉంది, ఆ సమస్య కోసం ప్రార్థన చేయమంటే 4 మాటల్లో ఆ ప్రార్థన చేస్తున్నావు, లేదంటే నీ వాడుకు ప్రార్థన చేసి యేసు నామములో అడుగుతున్నావు తండ్రి ఆమేన్ అంటున్నావు, బాగుంది. అదే పరిస్థితి నీ కడుపును పుట్టిన బిడ్డకుంటే అలానే ప్రార్థన చేస్తావా? అదే పరిస్థితి నీ భర్తకు ఉంటే అదే ప్రార్థన చేస్తావా? పొర్రపాటును కూడా చేయమ్మా. అదే పరిస్థితి నీ భార్యకు, భర్తకు అంత డెప్త్ ఉండకపోవచ్చు. ఎందుకంటే భార్యను కొంతమంది ప్రాణప్రదంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రాణప్రదంగా ప్రేమించిన అంత డెప్త్లో ప్రార్థన చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే బోర్ని ఏడ్చేవాళ్ళు కూడా చూశాను నేను భార్య కోసం. బాగానే ఉంది, నాకు కొంచెం ఎడమైందంటేనే బోర్ని ఏడ్చిన సందర్భాలు నేను చూశాను. ఇప్పుడు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, నీ పొరుగువారు కావచ్చు, ఈ సమాజంలో నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు, అలాగనే నీ పక్కనున్న వాళ్ళు ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? నీ పక్కనున్న వాళ్ళు. వాళ్ళకు కూడా ఇలాంటి సమస్య, ఏదన్నా కఠినమైన సమస్య ఉంది, ఆ సమస్యను బట్టి నువ్వు క్యాజువల్గా చేసుకుని ఆ ప్రార్థన చేసి ముగిస్తావా? అవసరమైతే ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తావా? నీ అవసరానికి ఎలా అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎవరి కోసం? మా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవసరానికి ఎలా అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అదే తీవ్రతతో నీ పొరుగు వారిని ప్రేమించాలి. అదే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించటం అనేది. సభ్య సమాజం నశించిపోతూ ఉంది. యేసు ప్రభు వారు మాకు కూడా తెలుసులేరా, ఓ చెప్పొచ్చో నిన్న కాక మొన్న మారి అంటున్నారు. నిన్ను అన్నా సరే ఆ మాటను బట్టి రోషం తెచ్చుకొని పగ పెంచుకుంటున్నావా? ప్రభువా తెలియదు, వాళ్ళని క్షమించు, రక్షించయ్యా. తెలియని అజ్ఞాన స్థితిని బట్టి, ఆ ఒంట్లో ఉన్న ఆ యవ్వనాన్ని బట్టి, ఆ గర్వం అహంకారాన్ని బట్టి అలా మాట్లాడుతున్నారే తప్ప
అయ్యా నువ్వు ప్రేమిస్తే, నువ్వు దర్శిస్తే, వాళ్ళని రక్షిస్తే నీ ప్రేమను బట్టి వారు కూడా మారిపోతారు ప్రభు అని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పగ పెంచుకుంటే నా ముందు చాలామంది నీచమైన మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అయినా మౌనంగా ఉన్న చాతగాని వాడిగానే. మౌనంగా ఎందుకున్నానంటే నాకు జాతం ఏదైనా చేయటానికి. కానీ నా ప్రభు ప్రేమ చెప్పల. ఎంత నీచమైన మాటలు మాట్లాడారంటే నాకు తెలిసాయి. నేనేదో ఒకటి హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఆ మాట మాట్లాడలేను తిరిగి. ప్రేమతో నేను ఆ వ్యక్తిని జయించగలుగుతావు. ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి ఆ వ్యక్తిని నువ్వు సంపాదించగలుగుతావు. ఒక దైవజనుడు చెబుతున్న సాక్ష్యం. ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉండి కొట్టుకాడకు పోయిండంట. కొట్టుకాడకు పోయి అయ్యా 10 రూపాయలు పలాంది అప్పు ఇవ్వండి అంటే, ప్రభువా క్షమించండి అయ్యా, అప్పు ఇవ్వమంటే ఏమన్నాడు తెలుసా ఆ దైవజనుడిని? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడమ్మా? అప్పు అడిగితే ఏమన్నాడో తెలుసా ఆ దైవజనుడిని? నీ భార్యని పంపించురా నా దగ్గరికి, అప్పుడు ఇస్తా నీకు డబ్బులు. పంపించంటే ఏం దానికి అర్థం? మీకు ఆల్రెడీ అర్థమైంది, నాకు తెలుసు. అప్పుడు ఇస్తారా నీకు 10 రూపాయలు అప్పు అన్నంట. ఇట్లా అడుక్కొని తినపోతే పోయి కష్టపడి పని చేసుకోపోరా అని చెప్పంటే వాళ్ళ సంఘ కాపురి చెప్పాడంట, ఇది సంగతి అయ్యేట పరిస్థితి అంటే కేసు పెడదాం బా అన్నాడు. ఈ మాట పడ్డ దైవజనుడు ఏమన్నా తెలుసా? వద్దు ఏమన్నొద్దు, అతను జోలే పోవచ్చు. ప్రార్థన చేద్దాం, ప్రభు కృపనిస్తాడు, ఖచ్చితంగా ఆ వ్యక్తిని రక్షిస్తాడు, సంఘ సభ్యులు చేస్తాడు. నా ప్రభు చేతగానుడు కాదయ్యా అని సంఘ కాపరితో చెప్పి అందరు కలిసి ప్రార్థన చేశారు. బోర్న ఏడ్చి పెంచిందో తెలుసా? ఎవడైతే నీచంగా మాట్లాడిండో ఆడాడి కుటుంబం అంతా రక్షించబడింది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కృపను బట్టి సంఘంలో చేర్చబడ్డారు, సంఘ సభ్యులుగా చేర్చబడి అయ్యా దైవజనుడు తొందరపడి నోరు జారి నన్ను క్షమించని చెప్పని సరిచేయబడ్డారు. ప్రభు కృపలో రక్షించబడ్డారు. నువ్వు పౌరుషం తెచ్చుకొని వాళ్ళ దగ్గర పోయి విర్రబీగి తొందరపడి నోరు జారావనుకో, ఇంకేం లేదు, నువ్వు దేవుని ప్రేమ నేను కనపడ. ఏం మారాడు రీడు, ఏం మారింది ఇది అంటారు. కాదు పాష్ గారు, అలా సర్దుకొని వస్తే ఇటు శాతగానోడు అంటారు. అన్నే నిన్నేమని అంటున్నారా? క్రీస్తు రక్తం నీ మీద పోయబడింది, రక్షణ వస్త్రం నీ మీద ఉంది, స్తుతి వస్త్రం, మహిమ వస్త్రం, ప్రశస్త వస్త్రం నీ మీద ఉంది. నా ప్రభు కృపను బట్టి ఆయన ఏమన్నాడు? నిన్ను ముట్టేవాడు నా కన్నుగుడ్డు ముడుతున్నాడు, నేను హ్యాండిల్ చేసుకుంటా. సౌలుతో ఏమన్నాడు? సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావంటే సౌలు అదురుపోయి, నేను నిన్నెప్పుడు హింసించానయ్యా అంటే, నా బిడ్డల జోలిపోతే నా జోలి వచ్చినట్టు కాదా? కఠినుడు, ఎంతో దుర్మార్గంగా నడిచినవాడు, వ్యవహరించినవాడు, అనేకులు ప్రాణాలు బలి తీసుకున్నవాడు. కానీ నా ప్రభు కృపను బట్టి దర్శిస్తే గుడ్డివాడిగా మారిపోయాడు. అహంకార పొరలు రాలిపోతే దీనుడిగా మార్చబడి 3 దినాలు ఉపవాసం ఉండి అననీయ అనే వ్యక్తిని పంపబడి చేతుల నుంచి ప్రార్థన చేస్తే సరిచేయబడి బాప్తీసు అనుభవంలోకి వచ్చి 3 సంవత్సరాలు ఎడంగా ప్రత్యేకంగా ఉండి ఒకరోజు దేవుని కృపచేత బలవంతుడే ఎక్కడెక్కడైతే క్రైస్తవులను హింసించాడో అదే సమాజాల్లో నిలబడి యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్నిప్పుడు కూడా కనికరిస్తాడు, రా అని చెప్పని ఆయన రాజ్య సువార్తలు చేయటం మొదలుపెట్టాడు. విన్నవాళ్ళు ఇదో కొత్త ప్లాన్ అనుకున్నారు. దగ్గర గుండి క్షుణ్ణంగా పరిశీలించినట్టు ఇతను మారాడు అన్నారు. చివరికి పరిశుద్ధులతో అపోస్తులతో పాటు చేర్చబడ్డాడు, వాళ్ళ సహచర్యం కోరుకున్నాడు. వాళ్ళ ప్రార్థనా బలాన్ని బట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి ఉన్నతమైన ఘనమైన సేవ చేశాడు. చరిత్రలో నిలిచిపోయి ఈరోజు నీకు నాకు సేవకుడికైనా, విశ్వాసికైనా, సంఘ పెద్దకైనా, పరిచారుడికైనా పౌలు మాదిరి పురుషుడిగా ఉన్నాడు. ఆమెను, హల్లెలూయా. నిన్ను వ్యతిరేకించినవాడు, నిన్ను వ్యతిరేకించిన ఆమె, తృణీకరించిన వ్యక్తి కావచ్చు, ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, యవనస్తులే కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైతే తృణీకరించారో ఓర్చుకో, ప్రభు సన్నిధిలో వాళ్ళని అప్పచెప్పు, ప్రభు వాళ్ళని దర్శించి రక్షించని చెప్పాను. మిగతా కార్యక్రమం ప్రభు చూసుకుంటాడు. ఒకరోజు ఖచ్చితంగా ఆత్మలు రక్షించబడి నీతో పాటు సంఘంలో నిలబడతాయి. ఆమేన్, హల్లెలూయా. నీ నోటిని నువ్వు కంట్రోల్ చేసుకుంటే
నువ్వు వెచ్చగా ఉండొచ్చు, నులివెచ్చని స్థితి కూడా వద్దు, చల్లని స్థితి కాదు. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే మండే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వెచ్చదనం ఎంత వరకు ఉంటుంది? మంట కింద ఉన్నంత వరకు. అదే మంట కంటిన్యూగా ఉంటే, కంటిన్యూగా అదే మంట బారుకు అదే మంటతో మండుతూ ఉన్నావు అనుకో, నువ్వు మండే వ్యక్తిగా కనపడతావు. అనేకులు నువ్వు మండించగలుగుతావు. నీ చేతిలో ఉన్న దివిటి అంటే నీ ఆధ్యాత్మిక జీవితం మండుతూ ఉంటే నిన్ను చూసి ఇంకొక వ్యక్తి ముందుకు వచ్చి మండటానికి సిద్ధపడతాడు. ఇదిగో ఏమిలాగా, ఇతనిలాగా నేను భక్తి సాధన చేయాలి అని చెప్పని అనేకులు నీ వెనకాల పడి క్యూ కడతారు నీకు తెలియకుండా. ఆమేన్, హల్లెలూయా. అటు ఇటుగా కాదు, నులివెచ్చనగా కాదు, నువ్వు మండే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మండే వ్యక్తిగా ఉండాలి. ప్రభు అన్నాడు యేసయ్య బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఏమన్నాడు ఆయన? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా అలాగుండాలా. యాడ భాష గారు మండేది ఎప్పుడు ఉన్న మంటలే సరిపోతుంది అంటారు. నీకు చాచనేనంత వరకు ఒక మండే వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నం చేయి. ప్రయత్నం లేకపోవటమే అసలైన పరాజయం. ఇది ఓడిపోయామన్నదానికి కారణం ఏంటంటే నేను గెలవాలి ఎట్టయినా అనే ఆ తపన తాపత్రయంతో నీకున్న కొంచెం శక్తిని ఉపయోగపెట్టి నిలబడాలన్న ఆ ప్రయత్నమే నీకు పరిపూర్ణమైన జయం. ఆమేన్, హల్లెలూయా. అసలు అది కూడా చేయకుండా చప్పగా నువ్వు కూర్చున్నావంటే, నాకేమి చేత కదని ఆడే సతికలు పడ్డావంటే అసలు నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. సైతాన్ గారి చేతిలో చిత్తుగా నలగొట్టబడ్డావు. నువ్వు ఎట్లయినా సరే నేను నిలబడాలన్న ఆ తపన నీలో ఉంటే ఖచ్చితంగా నా ప్రభు నిన్ను నిలబెడతాడు. ఆయనకు జాతగా లేదు, నేను నిలబడాలి, నేను జయించాలి అన్న తపన నీలో ఉండాలి. వస్తాం, వెళుతాం, సంఘక్రమం జరిగిపోద్ది. ఏం చెప్పాడమ్మయ్యాలంటే ఇంట్లో వాళ్ళు అడిగితే అబ్బబ్బబ్బా ఆ ఊరు పాస్టర్ గారు వచ్చాడు, భలే చెప్పాడు, అసలు అంతా మన ఇంట్లో సంగతి అన్నట్టే ఉందమ్మా. అసలు ఏం చెప్పాడులే, వాక్యం అద్భుతంగా ఉంది. ఆ పాస్టర్ గారు వారానికి ఒకసారి అని వచ్చి మన సంఘంలో నిలబడి వాక్యం చేస్తే బాగుండి అనిపించింది, అంత బాగుంది వాక్యం అని చెప్పొచ్చు. దానివల్ల ఉపయోగం లేదు. నీ బ్రతుకు దేవుని కొరకు అంకితమై నా ప్రభు కోసం నేను మండాలి, జయించిన వాని గుంపులో నేను ఉండాలి. ప్రభువే అన్నాడు, నేను జయించాను, నా తండ్రి సింహాసనం నాకు ఇవ్వబడింది. ఎవడైతే జయిస్తాడో వానికి కూడా ఆ సింహాసనం ఇవ్వబడుతుంది అన్నాడు. ఇప్పుడు నువ్వు జయ జీవితాన్ని కావాలనుకుంటున్నావా? ప్రస్తుతం ఉన్న సమస్యల మీద జయం దొరికితే చాలులే అనుకుంటున్నావా? ఈ సమస్యలు, ఈ ఇరుకు ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, వాడు దుమ్మెత్తి పోసాడు, ఏమాట చెప్పించింది, వాళ్ళు అట్టన్నారు ఇట్టన్నారు, ఇవన్నీ క్యాజువల్గా, ఇవన్నీ సామాన్యంగానే జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో నుంచే నువ్వు ఎగసిపడే కెరటంలాగా నువ్వు మండాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మండాలి. నువ్వు మండినప్పుడే అనేకులను మండించగలుగుతావు. నువ్వు మండినప్పుడే జై జీవితాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. బగబగ మండుతున్న కట్టెల దగ్గర పురుగులు వచ్చి ఏమైంది? భలే ఉన్నావు అగ్ని, చాన్నాళ్ళైంది నీతో కలిసి అని చెప్పని పురుగు మాట్లాడి సెక్షనే ఉండదు. ఆవిరి తగిలితేనే రెక్కలు మాడిపోయి అంతే లోపల పడి మలమలం మాడిపోద్ది అనమాట. నువ్వు మండుతూ ఉన్నావు అనుకో, సైతాన్ గాడు కానీ, వాడి దూతలు కానీ, దురాత్మ అంధకార శక్తులు కానీ, వాడు ఎవడైనా సరే ఏ ప్రయోగాలైనా చేసుకొని నువ్వు మండుతున్నప్పుడు దహించు అగ్ని అని యేసయ్య కూడా నీ పక్కన వచ్చి నిలబడి వాటన్నిటి మీద నీకు జయాన్ని ఇస్తాడు. అసలు వాడు అదురుపోతాడు, ఏమైందిరా, ఏం అర్థం కావట్లేదు ఏందని చెప్పని. నువ్వు అదురుపోవటం కాదు, అయ్యా ఆడ దిగదుడిచారంట, మొత్తం ఆడ పోసారంట, నేను దాటి వచ్చానంట, అమ్మో నాకు కాళ్ళు పట్టుకుండా నాకు ఏదో అవుతుంది, ఏమో అని చెప్పని ఆ భయాలు ఏముండవు. మా కాలనీలో ఒకటే మామూలు ఇలానే బాకాలోనే చెప్పారు, నువ్వు మంచి మాంత్రికుడు అయితే షట్కంగి యాడ నువ్వు పెట్టుకో, షట్కంగి నేను వస్తా కూర్చుంటా, నేను కూర్చునే లోపల నువ్వు బతికే ఉండాలి నా ఎదుటుగా.
అదేంది భాష గారు ఏమన్నా అయిద్దంటే నా యేసయ్య బలంగా హస్తం వాటి మీదకి వస్తే అంతే గుద్దుతాడు. ఒక్క గుద్దితే మొత్తబడి గుండాకి నెత్తురుకెక్కి చస్తాడు అనమాట. ఉండను కూడా ఉండడు. నువ్వు నీ గురువు మంచి పనుడు అయితే నువ్వు పనుడు అయితే రా గీ షట్కం గీ నీదే పబ్లిక్గా సవాల్ అనమాట. విగ్రహారాధికులకు కూడా దీన్ని ఒక సవాల్ చెప్పడం జరిగింది. ఏడో హోమాలు యజ్ఞాలు చేస్తే కింద నుంచి పొగ వచ్చింది మంట వచ్చింది అని చెప్పని జనాన్ని చూపించడం కాదు. ఏలియా కాలంలాగా ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలా, అది అందరూ చూడాలా. అది నువ్వు నమ్మిన దేవుడు నేను నమ్మిన దేవుడు రాండి పబ్లిక్గా సవాల్ ఇది అని చెప్పని ఒక వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో హల్చల్ అవుతూ ఉంది. నువ్వు మండే వ్యక్తివి అయితే ప్రపంచానికి ఎదురుపోతావు. ఎవరికి? మీ ఆయనకు కాదు, కోడలకు కాదు, అత్తకు కాదు, మామకు కాదు, అల్లుడికి కాదు, ఇరుగు పొరుగు వారి మీదకి ఎదురుపోవు. ప్రపంచానికి ఎదురు తిరిగి నిలబడతావు నువ్వు మండే వ్యక్తివి అయితే. రా, నా దేవుని యొక్క రోషం, నా దేవుని యొక్క పౌరుషం, నా దేవుని యొక్క దక్షిణ హస్త బలం ఎంత తీవ్రత కలిగిందో, ఎంత అద్భుత కార్యాలు చేస్తుందో రా చూపిస్తాను నేనని చెప్పని నా ప్రభు కృపను బట్టి నేను ప్రార్థన చేస్తే ఆయన కదులుతాడు. ఇంత గొప్ప కార్యం జరుగుతుందని నువ్వు ప్రార్థన చేసి నిలబడాల. మండే వ్యక్తి అయితే లాగా అన్నీ చేయాలి చూస్తాను. ఆమేన్, హల్లెలూయా. 4 రోజులు ఈ మాటలు చేత అబ్బా ఇంత రోషంగా భక్తి చేయాలని నా తర్వాత సప్పబడిపోతే ఉపయోగం లేదు. నా ప్రభు కోరుకునేది ఏంటంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా మండే వ్యక్తిగా ఉండాలి. ఆయన జయించి ఉన్నాడు కాబట్టి ప్రభు కృపలో 3 విషయాలు చెప్పాడు జయించాల్సినవి. అవే కాదు, చల్లగా కాదు, వెచ్చగా కాదు, నులివెచ్చనగా కాదు, నువ్వు మండే వ్యక్తిగా ఉండాలి. నువ్వు మండే వ్యక్తిగా ఉండాలంటే దేవునికి అడ్డుగా ఉన్న ఏమైనా ఉంటే అవి తొలగించుకో. దేవునికి అడ్డుగా ఉన్నట్టు తొలగించుకో. ఆయన సహాయం చేయటానికి నీ ప్రార్థన చెప్పంగానే వినకుండా ఉండటానికి కారణం ఏందయ్యా అంటే నీ పాపాలు నీ దోషాలు అడ్డుగా ఉన్నాయంటున్నాడు యెషయా 59 మొదటి వచనంలో. నీ కోసం చాలా నలగొట్టబడ్డాడు ఆయన. ప్రభు వాక్యం ఏమంటుందంటే యెహోవా అతన్ని నలగొట్టుటకు ఇష్టపడ్డాడు. అందుకే ఆయన అంతగా నీ కోసం నా కోసం సిలువలో నలగొట్టబడి ప్రాణాలు అర్పించాడు. 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన రక్తాన్ని ఆశ్రయించావు. ఆయన రక్తాన్ని ఆశ్రయించిన నీవు ఆయనకు వెళ్ళే పౌరుషం కలిగి ఉండాల. ఆయన రక్తాన్ని ఆశ్రయించిన నీవు ఆయన కంటే గొప్ప కార్యాలు చేయాలి. యోహాను 14:12 ఉంటుంది ఆ మాట. ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారు నా యందు విశ్వాసం ఉంచు వాళ్ళు అన్నాడు యేసయ్య. నీవు నేను జయించే పాత్రలై ఉండాలి. జయం పొంది యేసయ్యకు తండ్రి అయిన దేవుడిచ్చిన సింహాసనం మీద నువ్వు నేను ఉండాలి. చెప్పండి, ఈరోజు మనము నా 2 నిమిషాలు నా మాటలు ముగిస్తాను. ప్రభుత్వం దగ్గర పోతున్నాం, ₹1,00,000 నీకు లోన్ పడదన్నారు. నీకు 10,000 ఇస్తున్నాను, నువ్వు సరిగ్గా కట్టవు కాబట్టి నాకు కొంతమంది చెప్పారులే అంటే ఏమంటావు నువ్వు? ఆడవాళ్ళు అయితే ఎవడా నా డాష్ అని చెప్పని ఇక మొదలుపెట్టి వాడిని అధికారిని ఏకి పారేసి ఇంటికి వచ్చి మాయదారి మంద చెప్పారంటే ఏందో అప్పు సరిగ్గా గట్టరంట, వీళ్ళు ఏందో పెద్ద గట్టినట్టు అని చెప్పని ఈడ మొదలు పెడతారు, ఆడ మొదలుపెట్టి అయిపోద్ది. మగోళ్ళు అయితే ఎవడా నా కుమారుడు చెప్పాడంట, నా కుమారుడు వాడు డాష్ అది ఇది అని చెప్పని ఆడకేడకు వచ్చి రొల్లుతారు. నీకు లక్ష్యం వస్తాయా? నా ప్రభు అంటున్నాడు వధువులో ఉన్నతమైన స్థానం నీకు ఇస్తాను, జయించిన దాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన సింహాసనంలో కూడా నువ్వు కూర్చోడానికి స్థానం ఇస్తాను. కాబట్టి ఇదిగో నా కృప ఉచితంగా ఉంది, నేను చెప్పినట్టు నువ్వు బ్రతుకు చాలు అంటున్నాడు. ₹1,00,000 ఇస్తానండ. లక్షలు కోట్లు పోసిన ఈ భూమి మీద ఉన్నంత ధనము బంగారం వెండి ఇక ఏదైనా వెలగల రాళ్ళు రత్న రాసులు ఎన్ని పోసి ఆడబెట్టినా నా ప్రభు ఇచ్చే ఆ ఆధిక్యత కంటే ఇవి తక్కువే, అదే గొప్పది. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తామంటే ఈ భూమి మీద తాత్కాలికంగా ఒకానొక నాడు ప్రభు పిలిస్తే మనం ఎన్ని వదిలేసి వెళ్ళిపోయే వాటి కోసమే ఎక్కువగా పరితపిస్తూ ఉంటాం. అవే కావాలని వెంపర్లాడుతూ ఉంటాం.
నా ప్రభు ఏమో నేను ఉచితంగా ఇస్తానంటే అవి తీసుకోవడానికి ఎందుకు దిగులు పడుతున్నారు అర్థం కాదు నాకు. ఏమో పాష గారు ఎవరు చూశారు అంటారులే, కానీ ఆ భక్తి సాధన చేయటం వల్ల ఎవరికి మేలు? ఈ నిర్లక్ష్యాన్ని బట్టే ప్రభు ఈరోజు అంటున్నాడు, చల్లగా కానీ వెచ్చగా కానీ ఉండు, నిలువెచ్చనగా మాత్రం ఉండమాక. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అసలు ఈ 3 కేటగిరీలు కాదు, నువ్వు మండే వ్యక్తిగా ఉండాలంటున్నాడు ప్రభు. ఎందుకో తెలుసా? చరిత్రలో నిలిచిపోయినటువంటి భక్తులు కూడా కొన్ని సంతోషాలను, కొన్ని ఆనందాలను పోగొట్టుకున్నారు. ధనాన్ని కూడా పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. కొంతమంది అయితే భార్య బిడ్డలను కూడా పోగొట్టుకున్నారు. కానీ చరిత్రకు ఎక్కారు. ఈరోజు వాళ్ళ యొక్క భక్తి జీవిత చరిత్ర సాక్ష్యమే అనేకులను నడిపించి ప్రయోజకులుగా చేస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి డేవిడ్ బ్రెయినార్డ్ అని చెప్పని ఒక దైవజనుడు రెడ్ ఇండియన్స్ మధ్యలో పోయి సువార్త చెబుతుంటే వాళ్ళు ఎంటల్లా, నరమాంస భక్షకులు చెబితే ఎంటల్లా, వాళ్ళ భాష ఈయనకు అర్థం కావట్లే, ఈయన భాష వాళ్ళకి అర్థం కావట్లా, అసలు దొరికితే చంపుకొని తింటారు. అట్లాంటి వాళ్ళ మధ్యలో పోయిండు, కుదరట్లా. కాదని వాళ్ళ గోడెళ్ళంత దూరంగా ఉంటే ఇక్కడ మంచు కొండల్లో పడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిండు. అంతే, ఆయన చేసింది ప్రార్థనే. హచ్ అని చెప్పని చుమ్మితే మనకు నోటెమ్మడు తుప్పర పడుతుంది, నోట్లో ఉన్న ఎంగిలైన తుప్పర పడుతుంది. ఆయనకు రక్తం పడింది. అట్లనే మంచులో మోకరించి ప్రార్థన చేస్తే చెమట్లు పట్టినాయి. మనకైతే ఏమే స్వెటర్ దేవే అని చెప్పి అంటాం, కాస్త చలికేడ. మరి మంచు కొండల్లో పడి ఆడ ఇంకెంత చలి ఉంటుంది? అంత చలిలో కూడా చెమట్లు పట్టాయి, తుమ్మితే రక్తం పడింది. ప్రాణాలను పణంగా పెట్టేశాడు వాళ్ళ కోసం. చరిత్రకు ఎక్కాడు. ఆయన జీవిత చరిత్ర ఒక డైరీలో రాసి ఉంటే ఆ డైరీ చదివి విలియం కేరీ మన దేశానికి వచ్చింది, హడ్సన్ టైలర్ ఇంకో దేశానికి పోయాడు. ఇలా అనేకులు మిషనరీలుగా బయలుదేరి ఆయా దేశాలకు వెళ్ళటానికి మూల కారణం ఎవరయ్యారు తెలుసా? ఈ డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఒక యవ్వనస్తుడు. 28-29 సంవత్సరాలు ఏం బతికిండు అంతే. ఆ మంచు కొండల్లో పడి ఆడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వాళ్ళ కోసం ప్రాణం పెట్టేశాడు. ఎన్నో సంతోషాలు వదులుకున్నాడు. ఒకవేళ దైవజనులుగా ఎవరైనా ఏంటి మాకు ఫ్రీడమ్ లేదు, అందరికి ఉన్న సంతోషాలు మాకు లేవంటే కొంచెం ఓపిక పట్టు. అసలు నువ్వు తినాలనుకున్నా కానీ తినలేనంత సమృద్ధిని ఎదురు పెడతాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తినాలన్నా కానీ తినలేవు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం భోజనం ఏర్పాటు చేస్తాడు తూర్పుగోదావరి జిల్లా అటువైపు ఒక ఆయన ఎమ్మెల్యేనే. భోజనం ఏర్పాటు చేసి ఆయన ఇంటికి పంపిస్తే రొయ్యలు, చేపలు, వేట ఇలా రకరకాలుగా పంపిస్తే అదొక ముక్క తీసుకొని తిని చేయి కడుగుతాడంట. అటుకులు ఖచ్చితంగా తింటాడంట ఆయన. మనం దంచి తీస్తాం అటుకులు, ఆ అటుకులు తింటాడు. ఒకరోజు వేరే ఒక వ్యక్తులు, అయ్యా నాకు ఆరోగ్యం బాగోలేదు, చాలా నీరసంగా ఉంటుందంటే, రోజు మటన్ తినవయ్యా, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ తింటా ఉండంటే, యాడయ్య గారు తింటున్నా కానీ వల్లగాట్లేదంటే, నేను తింటాను, నేను అంత హెల్తీగా ఉన్నాను చూడ అన్నా అంట. పక్కన ఆ ఫుడ్ రెడీ చేసి పంపించాను అంటాడంట. అయ్యగారు మీరు టేస్ట్ చేస్తారు, ఎలా ఉందో ముక్క, కారం ఉప్పు మసాలా పట్టిందా లేదని ఒక్కొక్క ముక్క తీసుకొని టేస్ట్ చేస్తారు, మేమైతే దాని అంతు చూస్తామని చెప్పాడు. ఆ కూర మొత్తం అయిపోయిందాక కుమ్మేస్తాం మేము, అదే దాని అంతు చూస్తామేమో, మీరేమో దాన్ని టెస్ట్ చేస్తారు, టేస్ట్ వరకు ఒక ముక్క అట్లా టచ్ చేస్తారు అంతేనా అన్న. అది చెప్పుకొని పద్దాకలు ఆ ఫుడ్ గురించి గుర్తొచ్చినప్పుడు వాళ్ళు అదే చెప్పుకొని నవ్వుకుంటారు. ఈ మాట ఎందుకు చెబుతున్నా అంటే, నీకు కూడా ఒక రోజు ఉంది, ఆ రోజు నువ్వు ఇప్పుడు లేమిడితో బాధపడుతుండొచ్చు, సౌఖ్యాలు పరిస్థితులు అన్నీ వెలుసుబాటుకు లేకపోవచ్చు. ఒకరోజు ఖచ్చితంగా నా ప్రభు ఇస్తాడు. ఆ రోజు తినాలంటే నువ్వు అల్లాడుతావు అన్నమాట. ఓమ్మో ఈ తిండి ఆడ తింటావు అని చెప్పాను. నాకు అప్పుడప్పుడు అలాంటి ఆఫర్లు తగులుతూ ఉంటాయి. 1 గంటలోనే 3 చోట్ల అన్నం తిన్నా నేను, 1 గంటలోనే. ఎవరిని కాదని లేవు, తినొచ్చి ఇంట్లో కూర్చొని ఇబ్బంది పడ్డా. మరి తినకపోతే పాస్టర్ ఏందయ్యా మా ఇంట్లో తినవా ఏంది, ఏం పాస్టర్ గారు మా ఇంట్లో తిండా
అంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ తింటాడా, మా ఇంట్లో తింటాడు, ఏందో నంజాడు, ఏందో నంజి, నువ్వు నీ కన్నార తినాలంటే ఆ తర్వాత మా దేహాలు ఇంకో రకంగా మారిపోయి ఏంది ప్రార్థన చేయడానికి కూడా అలివిగాక చివరికి తిండి ప్రియులమై సోమరిపోతులమై ప్రార్థన లేదు ఏం లేదమే ఫ్యాన్ పెట్టు నిద్రపోతాం ముందని చెప్పి భార్య ఇదే పరిస్థితి అయితే. చావులో తినలేనంత తిండి వచ్చుద్ది, భరించలేని నిందలు కూడా వస్తాయి. అది కూడా రుచి చూశాను నేను. కాబట్టి ఇక లేదని చెప్పని బాధపడమాక, ఉందని చెప్పని ఊగిపోమాక, మితముగా ప్రభు అన్నాడు అన్నిట్లో మితంగా ఉండన్నాడు. మితంగా ఉండటమే మేలు. తొందరపడి సమృద్ధి అని ఉందని తింటాం, రేపు పొద్దున్న లేకపోతే ఇద్దరు మొగుడు పిల్లలు కూర్చుంది అనుకోవటమే. లేదని ఇవాళ 4 మాటలు అనుకున్నాం, రేపు పొద్దున్న ఉన్నప్పుడు ఒకళ్ళ మోకాలు ఒకళ్ళు చూసుకోవడమే. అన్ని సమయాలకు తగ్గట్టు పౌలు అన్నాడు, లేమిడి ఎరుగును, కరువు తెలుసు, హింస తెలుసు, ఉపద్రవాలు తెలుసు, గాయాలు తెలుసు, నిందల అవమానాలు తెలుసు, కపట స్నేహితుల యొక్క మోసము తెలుసు, సమృద్ధిలో ఉండి తినటం కూడా తెలుసు. అన్ని కాలాలకు అన్ని రకాలుగా అనుగుణంగా నేను సర్దుకొని అడ్జస్ట్ అయ్యి బ్రతకటం నేర్చుకున్నాను అన్నాడు నా ప్రభు కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. ఏంది లేదని బాధపడమాక, నా ప్రభు కృపనిస్తాడు. సేవకులకి పక్కనున్న భార్యలు చాలామంది వల్ల ఇబ్బందులు ఉన్నాయి నేను చూసా. అసలు వాళ్ళతో ఉంటుంది వ్యవహారం చెప్పుకోలేమన్నమాట. కొంతమంది నేను చూసినప్పుడు చాలా పాఠాలు నేర్చుకున్నాను నేను, చాలా చాలా విలువైన పాఠాలు. నేను ప్రభు కృపను బట్టి చెప్పి, ఒకవేళ దైవజనులు ఎవరైనా దైవజనురాలైనా సరే ఏందో మాకు ఈ పరిస్థితి అని దిగులు పడుతున్నావేమో, నా ప్రభు సమృద్ధి ఇచ్చినప్పుడు తినలేక ఏడవలసి వస్తుంది. ఏంది అన్నిటికీ మితంగా ఉంటే మనకే మేలు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు జై జీవితాన్ని కలిగి జీవించమంటున్నాడు, మండే వ్యక్తులుగా ఉండమంటున్నాడు. ప్రార్థన ఏమేంటి చెప్పండి. మొదటిగా మనం జయించాల్సింది నిద్ర జయించాలి, ప్రార్థనలో బలపడాల. ప్రార్థన, విజ్ఞాపన, వాక్యం, పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత మన హృదయంలో ఉన్న బలిపీఠం మండుతూ ఉండాలి ఎప్పుడు. రెండవది తిండిని జయించాలి. వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండి నీ సమస్యలు, కుటుంబం, సంఘం, సేవకుడు అన్నీ పెట్టు. ప్రార్థన చేస్తే ఇంత ప్రార్థన వస్తుంది. ఎంత ఉందా ప్రార్థన అనుకుంటాను. మూడవది నోటిని కంట్రోల్ చేసుకో. నోటిని కంట్రోల్ తప్పావా అన్ని తిప్పలే. నోరుని ఎప్పుడైతే ఆశీర్వాదకరంగా వాడటం మొదలు పెడతావో అప్పుడు అన్నీ ఆశీర్వాదాలే. నాలుగవది కొంచెం అటు కొంచెం ఇటు మధ్యలో కాదు, అసలు నువ్వు మండే వ్యక్తిగా ఉండాలన్నాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఐదవదిగా నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలా. జీవితాన్ని జయించినేమనుకో, ఆయన కృపను బట్టి జయిస్తే ఏమన్నాడు, ఆయన సింహాసనం ఇస్తానన్నాడు. ఈ లోకంలో 10 లక్షల రూపాయలకి 10,000 ఇస్తానంటే నేను ఎన్నో తిడతామే. మరి నా ప్రభు ఇస్తానన్న గొప్ప ఆశీర్వాదం పొందటానికి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? నిర్లక్ష్యంగా ఉండమాక, నా ప్రభు ఖచ్చితంగా కృపనిస్తాడు. ఏంది ఈరోజు మీరు చూస్తున్న ఈ పరిస్థితులు రానున్న దినాల్లో అసలు భిన్నంగా అంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. కుటుంబాల్లో కూడా ఆశీర్వాదాన్ని చూస్తారు మీరు. అసలు ఆ ఆశీర్వాదాన్ని మీరు చూసుకొని ఏడవటం తప్ప రెండో పని ఉండదు. అంత గొప్పగా నా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పెద్దలుగా మీరు ఉన్నారు కదా సంఘంలో, ఇప్పుడు రానున్న దినాల్లో మీ బిడ్డలు మనవ సంతానం కూడా ఈ సంఘంలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గొప్పగా ఆశీర్వదింపబడతారు నా ప్రభు కృపను బట్టి. విశ్వాసం ఉందా? రండి అయితే ప్రార్థన చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభువా నాకు సహాయం చేయి. ఇదిగో ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అయ్యా, ఇదిగో నిద్రను జయించాలంటున్నావు. నిద్ర జయించటం వల్ల నా హృదయంలో ఉన్న బలిపీఠం మీద ప్రార్థన, విజ్ఞాపన, వాక్యము అయ్యా ఇదిగో పరిశుద్ధాత్మని అగ్ని నిత్యం మండుచూ ఉండాలంటున్నాం ప్రభు. అది రోజు రోజు రెట్టింపై మండుతూ ఉండాలంటున్నాం దేవా. రెండవదిగా తిండిని జయించాలంటున్నావు అయ్యా. వారంలో ఒక్కసారైనా, ఒక్కరోజైనా ఉపవాసం ఉండి కుటుంబ క్షేమం కోసం, వ్యక్తిగత ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం, అలాగనే కుటుంబ సభ్యుల రక్షణ కోసం, సమస్యల కోసం, సేవకుడు సేవకురాలు బిడ్డలో సంఘము, నా పొరుగువారి కోసం, సంఘంలో ఉన్న పొరుగువారి కోసం ఇలా ఉపవాసం ఉండాలంటున్నాం ప్రభు. అయ్యా మూడవదిగా నోటిని కంట్రోల్ చేసుకోమంటున్నాం ప్రభు. నోటి మీద కూడా జై జీవితం కావాలంటున్నాం ప్రభు. కనికరించండి అయ్యా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం
19వ వచనంలో ఇదిగో నోటిని కంట్రోల్ చేసుకోవాలంటున్నావు ప్రభు. 141వ కీర్తన 1-5 వచనాలు, ఇదిగో నా పెదవులు కాపెట్టు ప్రభు అంటున్నాడు ఆయన. ప్రభా కనికరించండి అయ్యా. తొందరపడి నోరు జారి ఏ దుర్భాషలు ఆడక ప్రభా, ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడక నీ కృపను బట్టయ్యా ఇదిగో తండ్రి ఆశీర్వాదకరమైన మాటలే నా నోట నుంచి రావాలి యేసునామములో. అయ్యా కనికరించండి ప్రభువా. దైవజనుడి గురించి తప్పుడుగా ప్రచారం చేయటం కాదు, కానీ ఇదిగో ప్రచారం చేస్తే ఎలాంటి కీడుందో కూడా చెబుతున్నావు ప్రభువా. అయ్యా కనికరించండి ప్రభు అంటే ఆయన పాదాలు పట్టుకుందాం. చల్లగా కాదు, నులివెచ్చనగా కాదు, వెచ్చగా కాదు, నువ్వు మండే వ్యక్తిగా ఉండాలంటున్నావు ప్రభా కనికరించండి అయ్యా. మేము మండే వ్యక్తులుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభు అంటే ఆయన పాదాలు పట్టుకుందాం. జయించే వ్యక్తులుగా మేము ఉండాలంటున్నావు ప్రభు. ఎవరైతే జయిస్తారో వారికి నా తండ్రి నాకు ఇచ్చిన సింహాసనాన్ని ఇస్తాను అంటున్నావు ప్రభు. ఈరోజు వధువుల ఉన్నత స్థానంలో మీరు ఉండాలని ఆశిస్తున్నాను అంటున్నావు ప్రభు. దైవజనురాల విషయంలో ఏంటి కరువు, ఏంటి ఇబ్బంది అన్నప్పుడు రానున్న దినాల్లో ఇదిగో తినలేక ఏడుస్తామని చెప్పని కూడా చెబుతున్నావు ప్రభు. అంత సౌఖ్యము సమృద్ధి ఇస్తానని చెప్పంటున్నావు తండ్రి. నీకే స్తోత్రాలు. అయితే మితముగా ఉండటం నేర్చుకోండి అంటున్నావు ప్రభు. పౌలు గారు ఇరుకు తెలుసు, కరువు తెలుసు, వస్త్రహీనత తెలుసు, అలాగనే చండ్రకోల దెబ్బలు తెలుసు, కర్ర దెబ్బలు తెలుసు, నిందల అవమానాలు తెలుసు, కపట సహోదరుల వల్ల అయిన గాయాలు తెలుసు. కానీ అన్ని కాలాల్లో అన్ని రీతులుగా నేను అడ్జస్ట్ అయి నడవటం అనేది నా ప్రభు కృపను బట్టి నేర్చుకున్నానయ్యా. దీనస్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు, హీన స్థితి తెలుసు, అన్ని స్థితులలో నేను ఉండటానికి నేర్చుకున్నాను నా ప్రభు కృపను బట్టి అంటున్నాడు. దైవజనురాల శబ్దంత్రాల ద్వారా ఎవరైనా వింటున్నట్లయితే నా ప్రభు అంటున్నాడు మితముగా అన్ని విషయాల్లో నువ్వు ఉండాలి. ఇలాగా సమృద్ధిలో ఎలానో, లేమిడిలో ఎలానో, దీనస్థితి హీనస్థితి ఎలానో అన్ని పరిస్థితులు నీకు రుచి చూపిస్తున్నాడంటే ఎక్కడ నువ్వు గర్వించడానికి అవకాశం లేకుండా నా ప్రభు నిన్ను ట్యూన్ చేస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపరచుకుంటున్నాడు ఆయన పనికి. రానున్న దినాల్లో సమృద్ధిని చూస్తావు, నువ్వు తినలేక ఏడవలసి వస్తుంది. నా ప్రభు అంత గొప్పగా హెచ్చిస్తాడు నిన్ను. చేరి వచ్చిన కుటుంబాలతో కూడా ప్రభు చెబుతున్న మాట, రానున్న దినాల్లో ఇదిగో మీరు ఇప్పుడైతే పెద్దలుగా వచ్చి మందిరాల్లో ఉన్నారు, మీ పిల్లలు మనవ సంతానం వచ్చి సంఘంలో ఉంటుంది, మీరంతా కలిసి ప్రభువుని ఆరాధిస్తారు. ఇది జరగబోతుంది యేసునామములో. మీ కుటుంబాల్లో ఉన్న దరిద్రత తొలగిపోతూ ఉంది, గొప్ప ఆశీర్వాదం కలగబోతూ ఉంది, ఆత్మల పంట మీరు సంపాదించబోతున్నారు. ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. అలాగని ఈ పరిచర్యను ఇంకో కొన్ని శాఖలుగా దేవుడు నడిపించబోతా ఉన్నాడు. ఇంకా నూతన సంఘాలకు స్థాపన చేయబోతా ఉన్నాడు. నూతన పరిచర్యలకు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు నా ప్రభు. ఈరోజు ఉన్నతమైన సేవ దిశగా సత్య సంబంధిగా నా ప్రభు నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ప్రియమైన దైవజనుడా, దిగులు పడమాక, ఇదొక్కటే నా ఇంచేనా అనుకుంటున్నావేమో. ఇంకనూ అనేక శాఖోపశాఖలకి పరిచయం విస్తరించబోతా ఉంది. సార్వత్రిక సంఘ సంస్కరణ పనిలో నువ్వు ఒక పాత్రగా ఉన్నావు. సత్య సంబంధివి నువ్వు. నా పిలుపేంటో, నా సంగతి ఏంటో అర్థం కావట్లేదు అనుకున్నావు. అన్యజనుల మధ్య అపోస్తులుడిగా నిన్ను పిలుచుకున్నాడు నా ప్రభు. అన్ని జనుల మధ్య అపోస్తులుగా. ఎందుకయ్యా నన్ను ఎవరు గౌరవించరు కదా అనుకుంటున్నావు. కానీ గౌరవించని చోటనే నా ప్రభు నిన్ను నిలబెట్టి ఆయన అనుకున్న పని జరిగించుకోబోతా ఉన్నాడు. పౌలుని అన్యుల మధ్య వాడుకున్నాడు, అలాగనే పేతురుని శాస్త్రులు అనుకున్న వారి మధ్య వాడుకున్నాడు. ఈరోజు నిన్ను అన్యజనుల మధ్య నిన్ను నిలబెట్టి వాడుకోబోతా ఉన్నాడు. నా ప్రభు నీతో చెబుతున్న మాట ఇది. నువ్వు ఇప్పటి వరకు నా పిలుపేంటో, నా సంగతి ఏంటో అర్థం కావట్లేదు అనుకుంటున్నావు. అన్యజనుల మధ్య అపోస్తలత్వానికి నువ్వు దేవుని చేత పిలువబడ్డావు. సార్వత్రిక సంఘ సంస్కరణ అంటే సత్య సంబంధమైన సంపూర్ణులను సిద్ధపరిచే సేవకు నువ్వు సిద్ధపరచబడ్డావు. ఆ ఘనమైన సేవ చేయడానికి నువ్వు పిలువబడ్డావు. దిగులు పడమాక, రానున్న దినాల్లో ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన కృప కలిగి గొప్ప విస్తారమైన ఆత్మల పంట కోయబోతా ఉన్నావు. సేవక గణం ఉంది నీ కింద, సేవక గణం ఉంది నీ కింద. పౌలు పేతురు వంటి అపోస్తులు లేపబడతారు నీ కింద. నీ ద్వారా నువ్వు నడిపించబడుతూ నీ సంఘాల్లో లేపబడతారు.
ప్రవక్తలు లేపబడతారు, సువార్థికులు లేపబడతారు, సంఘ కాపరులు లేపబడతారు, బోధకులు ఉపదేశకులు లేపబడతారు, మిషనరీలు లేపబడతారు, సార్వత్రిక సంఘ సంస్కరణ కర్తలు లేపబడతారు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించేవారు లేపబడుతున్నారు, అలాగనే కృపావరాలు కలిగిన వారు లేపబడుతున్నారు. ఎడతెరిపి లేకుండా ప్రార్థన, విజ్ఞాపన, బలిపీఠాన్ని పట్టుకొని కన్నీరు విడిచే ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవసించి ప్రార్థన చేసేవాళ్ళు, నీ యోగక్షేమాల కోసం ప్రార్థన చేసేవాళ్ళు, అలాగనే ప్రార్థన గుంపులుగా ఏర్పడి ప్రార్థన చేసేవారు, గృహాలు దర్శించి ప్రార్థన చేసేవారు, గుంపులు గుంపులుగా ప్రభు కృపను బట్టి ఈ పరిచర్య ద్వారా లేపబడుతున్నారు. ఇది రానున్న దినాలు నువ్వు చూస్తావు. ఇది అంతేగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇది జరుగునుగాక. ప్రభువా కనికరించండి, ఈ గొప్ప కార్యాలు జరిగించండి, సమస్త విషయాల్లో కృప అనుగ్రహించమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. ప్రభువా అయా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాల్లో మాకు మా మీద ఇంకెవరికైనా చూపించబడ్డ సమస్త కీడు, శోధన అవి ఏవైనా యేసు నామములో నీ చిత్తానికి వ్యతిరేకం వాటి ప్రభువాన్ని బంధిస్తున్నాం. ప్రభు బంధించి లయపరుస్తున్నాం నీ కృతజ్ఞతాస్తుతులు. ప్రభు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టావు జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మా నిమిత్తం ప్రార్థించండి అయినా ఈ రీతులుగా అడిగిన వాళ్ళు ఉన్నారు. సన్నిధిలో కానీ ఇంట్లో కానీ మోకరించి మా సంగతి దైవజనుడు చెప్పి ప్రార్థన చేయించని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. వారి ప్రతి ఒక్కరి అవసరత యేసు నామములో తీర్చబడునుగాక. దేవా ఇదిగొచ్చండి, నా కోసం, పరిచర్య కోసం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేకుండా వారిని బలపరిచి, దీవించి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకొందువుగాక. కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారందరిని అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెబుతున్నామా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన శబ్దంతరాల ద్వారా విన్న ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం వస్తుంది. ఆ కాలము ఆయన కృప మనకు ఆత్మలకు సమస్తానికి తోడైండి నడిపించునుగాక. మండేవారిగా చేయునుగాక, జయించిన వారిగా మార్చునుగాక. ఆయన ఉన్నతమైన సింహాసనం మనకిచ్చునుగాక. వధువుల ఉన్నత స్థానం ఇచ్చి ఆయనతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేయించునుగాక. మనమంతా కలిసి ఆ ఘడిలో ఆయనతో కలిసి ఆనందించుదుముగాక. ఇట్టి కార్యము చేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జై, ప్రభుయేసు రక్తమునకే జై, ప్రభుయేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకరమైన మంత్రప్రయోగం అవేవైనా సరే వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులు ప్రత్యేకమైన వందనాలు. సమయం ఇస్తాను.